నేను 3 సార్లు సంపూర్ణ రామాయణం చదివాను. రామకోటి రాశాను. భద్రాచలం వెళ్ళాము, పెద్దరపు వెళ్ళాము. అంతా చాలా ఇష్టం. ఆ వయసులో సూర్యమంత్రం తీసుకున్నాను. సూర్యమంత్రం తీసుకోకూడదు, ఆడపిల్ల తీసుకోకూడదు, పెళ్ళిగాని వాళ్ళు తీసుకోకూడదు. కుంతి తీసుకోవడం వల్ల మరి ఆ సూర్యుడు వచ్చి ఆమె కన్నత్వాన్ని పోగొట్టారని చెప్పేవారు పెద్దవాళ్ళు. చెబితే నేను పేసి పెట్టి ఏడిస్తే సచ్చిదానంద యోగేశ్వర్లని చిలకలపూడి నుంచి వచ్చారు ఆయన. ఆ గురువుగారు అన్నారు, పిల్ల ఎంతో శ్రద్ధగా ఉంటుందని. 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సూర్యమంత్రం, మరి విష్ణు పురాణం, శివపురాణం ఇవన్నీ కూడా వినేదాన్ని. హరిదాసులను అడిగి తెలుసుకునేదాన్ని. వాళ్ళు మళ్ళీ నాకు బ్రాహ్మణతో సమానంగా నేను సాగిపోతూ ఉండేదాన్ని. ఏవి నేను సూర్యమంత్రాన్ని, పిఠాపురం మంత్రాన్ని చేసి గాయత్రి పూజ విషయంలో మాత్రం చాలా నిష్ఠగా చేసేదాన్ని. అందువల్లే చేతపళ్ళు చేసేదాన్ని. శివపురాణం విన్నాను. హరిదాసులు వస్తే హరిదాసుల దగ్గర కూడా నేను అన్నీ తెలుసుకునేదాన్ని. ఈ మంత్రపుష్పాలు ఇవన్నీ కూడా వచ్చు. ఈ బ్రహ్మమురారి మరాచితలింగం అనే ఈ లింగాష్టకం పాట అన్నీ కూడా వచ్చు. నేను పాడుకునేదాన్ని. ఎన్నోసార్లు ఇంకా ఎక్కువ చేస్తే అవన్నీ మమ్మల్ని కాపాడుతాయని మేము అనుకునేవాళ్ళం. ఆయన నిజమైన దేవుడు దేవతలు కాదని తెలుసుకోవటం వల్లే నేను ఈరోజు ప్రభుని నమ్ముకోవటం జరిగింది. మొదట్లో నేను అవగాహన లేకుండా నేను మొక్కుబడి చేసుకున్న తర్వాత మందిరానికి వెళ్తూ నేను తెలుసుకుని అవన్నీ అబద్ధాలని నిజమైన ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. ప్రభునామంలో వందనాలు. నా పేరు మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రామసీత. అందరూ సీత అంటారు. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత రక్షణలోకి వచ్చిన పేరు షారా. నా సాక్ష్యం ఏమిటంటే, నేను మా అమ్మ నాన్నకి పెద్ద కుమార్తెని. మా అమ్మ నాన్నకి 6 సంతానము. 2 చనిపోయారు, 6 ఉన్నారు, 8 మొత్తం. ఈ 6 సంతానంలో నేను పెద్ద కుమార్తెని. మగపిల్లలు చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకి ఏంటంటే సంతానం అన్నమాట, దగ్గర కాన్పు. అందువల్ల చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మమ్మగారు ఊరిలో ఉంచేవారు. మా అమ్మమ్మగారు ఊరిలో ఉంచితే మా పెద్దమ్మగారు, అమ్మమ్మగారు అందరూ ఒక ఊరిలోనే ఉండేవారు. అక్కడ ఉండగా ఇక్కడ అమ్మ వాళ్ళు, అక్కడ పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా విగ్రహారాధన. అందరం కూడా హైందవ కుటుంబంలో నుంచి వచ్చాను నేను దేవుళ్ళలోకి. ఎంత విగ్రహారాధన అంటే అందరికంటే ఎక్కువగా మేము చేసేవాళ్ళం. మా పెద్దమ్మగారు చాలా పూజలు చేసేవారు, అమ్మమ్మగారు చేసేవారు. మా అమ్మమ్మగారు అయితే నోముల పుస్తకంలో అన్ని వ్రతాలు పట్టేసి తీర్చారు, ఒక్కటి మాత్రం తీర్చలేదు. అది విష్ణు కమలాల నోము. నేనైతే అనుకునేదాన్ని చిన్నప్పుడు అవన్నీ చూడడం వల్ల, అమ్మమ్మ ఇవి ఒక్క నోము తీర్చలేదు కానీ నేనైతే అన్నీ తీర్చేయాలి, అన్నీ పట్టేయాలి అని చాలా ఆసక్తిగా చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని. మా పెద్దమ్మగారికి, రెండో పెద్దమ్మగారికి అన్నయ్య ఒక్కడే. పెద్దనాన్నగారు మరి పెద్దమ్మగారిని అన్నయ్య చిన్నప్పుడు వదిలేశారు. అమ్మమ్మ ఇంట్లోనే ఉండేది పెద్దమ్మ. ఆవిడ చాలా పూజలు ఎక్కువగా చేసేవారు మా పెద్దమ్మగారు. అందువల్ల నాకు ఎక్కువ అలవాటు. అమ్మ చేసేవారు నిష్ఠగాను. మరి అయినా సరే పెద్దమ్మగారు కూడా చాలా ఎక్కువ పూజలు చేసేవారు. ప్రతి సంవత్సరం కూడా మేము బందర్ దగ్గర చిలకలపూడి వెళ్తూ ఉండేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి సముద్రతానం చేస్తే దరిద్రం పోద్ది అనేవారు. అలాగా బందర్ దగ్గర చిలకలపూడి తీసుకెళ్ళి, మంగినపూడి తీసుకెళ్ళి స్నానం చేసే పున్నం రోజు వచ్చేవాళ్ళం. అలా ఎక్కువ పూజలు బాగా అలవాటు. నేనైతే పిఠాపురం స్వామి మంత్రం తీసుకున్నాను. పెద్దమ్మగారు అన్నారు, మరి నా కొడుకు ఒక్కడే కదా, మీ అమ్మాయిని నా దగ్గర ఉండిపోదులే, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, మరి తనకి పెళ్లి ఖర్చులు అవి పెట్టుకుంటాం, కట్నం మీరు ఇచ్చుకుందరు కానీ అమ్మా నాన్నతో చెప్పి ఆవిడ దగ్గరే ఉంచేసుకున్నారు. అక్కడే ఉంచేసుకునేటప్పటికి నేను బ్రాహ్మలతో ఎక్కువ సావాసం ఉండేదాన్ని. బ్రాహ్మలతో సావాసం ఉండి పంచాంగం చూడడం, పేరు బలాలు చూడటం, ఇవన్నీ చాలా. చదువు తక్కువైనప్పటికీ మాత్రం నాకు చాలా ఎక్కువ ఆసక్తిగా చదవటం అంటే ఆసక్తి మూలన అన్నీ చూస్తూ ఉండేదాన్ని. అలా ఉన్న టైంలో మరి కార్తీక మాసం వచ్చిందనేటప్పటికీ కార్తీక స్నానాలు చేయడానికి నన్ను సీత అని పిలిచేవారు. అందరూ ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. అందరికీ అరటి బంతులు అన్నీ సప్లై చేయడం, పొద్దుటే లేచి వాళ్ళని లెగ్గొట్టడం, చాలా ఇదిగా చేసేదాన్ని. నెలంతా కూడా ఉల్లిపాయ అన్నా తినకుండా నేల మీద పడుకుని చాలా నిష్ఠగా చేసేదాన్ని. మడి బట్టలు దండి మీద ఆరబెట్టుకుని అవి మళ్ళీ నా చేతితో ముట్టుకోకుండా మరి ఒక కర్రతో తీసుకెళ్ళి స్నానం చేశాక వాటిని ముట్టుకుని వేసుకుని మళ్ళీ పూజ అంతా అయ్యే వరకు కూడా
ఎవరిని ముట్టుకోకుండా ఉండటం అంతలా నిష్టగా నేను చేసేదాన్ని. నాకు సుప్రభాతం చదువుతూ వచ్చేసేది, మంత్రపుష్పం వచ్చేసేది. ప్రదక్షిణ చేస్తే కూడా అప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకునేదాన్ని. మరి సూర్య నమస్కారం చేసుకుంటే ఒక మంత్రం చదువుకునేదాన్ని. మరి ప్రతి క్షణం నారాయణార్పణం అంటాం, లేకపోతే శ్రీనివాసార్పణం అంటాం. ఉదయమే లేచి నేను పువ్వులు తెచ్చుకుని మొహం కడుక్కుని అక్కడ పెట్టి ఆ పటాలు పూలు పెట్టుకుని సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు నోట్లో ఏదన్నా వేసుకునేదాన్ని. అప్పటి వరకు ఏం ముట్టుకునేదాన్ని కాదు. ఆ తర్వాత కూడా నేను సాయంకాలం మళ్ళీ నేను స్నానం చేసి కొంచెం పంచదార పెట్టి పటాల దగ్గర అగరత్తులు వెలిగించి అప్పుడు నిద్రపోయేదాన్ని. అంతలా భక్తిగా ఉంటూ ఉండేదాన్ని. రామదేవుడి పూజ అంటే మరి నేను చేసేదాన్ని, చేసే వాళ్ళకి కథ అది చదివేదాన్ని. చదువుతుంటే ఆ శ్లోకాలు అన్నీ చదివినప్పుడు వాళ్ళు నువ్వే బ్రాహ్మలతో సమానము, నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను, నేను పెళ్లి కాని పిల్ల అయినా సరేని నా కాళ్ళకి దండం పెట్టుకుని నాకు అటు తాంబూలాలు ఇచ్చేవారు. వాళ్ళు త్రినాథుల వారు పూజ చేసినా కూడా అలాగే చేసుకుని మీ అందరూ పిలిచి కథ చదివించుకోను. మరి కార్తీక మాసం వచ్చినప్పుడు నేను కార్తీక మాసంలో అయితే మరి రోజుకొక కథ అందరికీ చదివి వినిపించేదాన్ని. ఒక విధంగా చెప్పాలంటే నేను అన్నీ చదవటం ఈరోజు మంచిదైంది. ఎందుకంటే లేకపోతే మరి అక్కడేముంది ఇక్కడేముంది అనే భావన మనలో ఉండిపోద్ది. ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రతి గ్రంథాన్ని చదవాలి, ప్రతి చరిత్రని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం ఆత్మీయయాత్రలో సాగుతున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందులో ఇంకేముందో అనిపిస్తుంది. కాబట్టి తెలుసుకోవటం, దాన్ని అన్వేషించటం, ధర్మం పట్ల ఏది ఏం చెప్తుంది, ప్రజలకి శాంతి ఎంతవరకు వస్తుంది, లేదంటే ఈ యొక్క మార్గంలో మనం వెళ్తే మన ఆత్మకి ఎంతవరకు మేలు జరుగుద్ది అనే యోచన చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నీ తెలుసుకోవటం వల్ల. అయితే నేను అలాగా అన్నీ కూడా మరి సంపూర్ణ రామాయణం 3 సార్లు చదివాను. 3 సార్లు చదివాను. గాయత్రి మంత్రం వేరే వాళ్ళు చేసుకుంటుంటే ఆ గాయత్రి మంత్రం కూడా నేను మరి వాళ్ళకి తెలియకుండా రాసుకుని, ఎందుకంటే మాకున్న సమస్యలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటున్నాం. ఆ ఇబ్బందుల్లో ఎక్కువ భక్తి చేస్తే ఇంకా మనం చేస్తే మనకి ఆ కష్టాలన్నీ తీరిపోతాయి అనే భావన నాకు ఉండేది. అందుగురించి నేను ఆ గాయత్రి పూజ మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ మంత్రం తీసుకుని చేస్తూ ఉండేదాన్ని. వారం వచ్చేటప్పటికి 4 వారాలు, లక్షవారం ఏమో పిఠాపురం స్వామి గురించి, శుక్రవారం ఏమో లక్ష్మీ పూజ, శనివారం పెద్దరపు వెంకన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత సోమవారం వస్తే మరి ఈశ్వరుడి పూజ. ఇలా 4 వారాలు చేసేదాన్ని. కార్తీక మాసం వచ్చేటప్పటికి కార్తీక సోమవారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం ఉండి ఆ చరిత్రలన్నీ తెలుసుకుని నాకు ఆసక్తి వచ్చేది. అలా ఉండేదాన్ని. జలాతోరణం వెలిగిస్తానని మొక్కుకొని వెలిగించుకోవటం. మరి కార్తీక పున్నం కూడా మరి పెళ్ళి కాని పిల్లనైనా నేను కార్తీక పున్నాలు మా వివాహం నాటికి 4 సార్లు 4 పున్నాలు చేశాను. వనభోజన కార్యక్రమాలు పెట్టుకుంటే ఆ వార్డంతా నేనే ముందుండి అందరినీ సమకూర్చి వనభోజనాలకు తీసుకెళ్ళి ఆ వనభోజనాలకి నువ్వే మరి లీడర్గా ఉండని నన్ను పెట్టి అందరూ సమకూడేవారు. అలాగా ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి భోజనాలు ఈ కార్యక్రమాలు చేయటం అన్నీ నువ్వే చూసుకొని నా చేతికి అందరు ఇవ్వటం అన్నీ చేస్తూ ఉండేవారు. చాలా ఎక్కువగా నేను అలా ఉంటున్నప్పుడు బ్రాహ్మణ మా అమ్మగారు ఒకసారి అన్నారు, 40 సంవత్సరాలు మీతో అత్తయ్య గారితో కాపురం చేస్తాను కానీ నాకు తెలియని విషయాలన్నీ సీతా నీకు తెలిసిపోతున్నాయి అనేవారు. అని చాలా ఇదిగా మాట్లాడేవారు. బ్రాహ్మణులు కూడా సంతోషంగా ఉండేవారు. అంతలా నేను పూజలు చేస్తున్న సమయంలో ఒకసారి నాకు ఒక దర్శనం వచ్చింది, అది కల వచ్చింది. ఏంటి ఆ కళ అంటే ఒక చోట మీటింగ్ జరుగుతుంది, మరి జనం ఉన్నారు, పందుళ్ళు ఉన్నాయి, ఇసుక ఎడారిలో ఉంది, డ్రమ్ములు ఉన్నాయి, తిన్న ఆకులు అవన్నీ అందులో వేసేస్తున్నారు, అలా ఉన్నాయి. ఉండేసరికి నేనేం చేస్తాను, ఆ కళ మేలుకు వచ్చింది. మేలుకొచ్చి పాస్టర్లు అంగీలు కట్టుకుని తెల్లటి అంగీలు వేసేసుకుని నడుగు దట్టి కట్టుకుని పాస్టర్లు ఉన్నారు. పాస్టర్లు ఉండేటప్పటికి తర్వాత పాస్టర్లకు భోజనం పెడుతుంటే నాకు కూడా పెట్టారు అక్కడ. అయితే నేను తిన్నట్టుగా కళ్ళలో చూడలేదు కానీ పెట్టేటప్పటికి మేలుకు వచ్చింది. అలా మేలుకు వచ్చిన తర్వాత ఇదేంటి ఇలా వచ్చింది, సినిమాలో చూడడం తప్ప నాకు ఈ పాస్టర్లన్నీ ఏమీ నాకు తెలియకపోతే అక్కడ మరి ఇంటి ముందు ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకి చెప్పినప్పుడు నేను ఇలా కల వచ్చింది అనకుండా నేను ఒకటి చెప్తారా పెద్దమ్మ అని అడిగితే ఏంటంటే చాలా ఎడారుగా ఉంది, పందిళ్ళు ఉన్నాయి, జనాలు ఉన్నారు, భోజనాలు చేస్తున్నారు, అవన్నీ మరి ఆ ఆకులన్నీ డ్రమ్ములు వేస్తున్నారు, ఇలా తెల్లటి అంగిల్ లాంటివి వేసేసుకుని సినిమాల్లో ఉన్నట్టుగా దట్టీలు కట్టుకుని ఉన్నారు, ఇలా జరిగిందని అని చెబుతుండగానే ఆవిడ అంది,
ఈ సభలో నువ్వేదో బస్సులో వెళ్తావు చూసుంటావు అన్నారు. ఎందుకంటే నేను బాగా పూజలు చేస్తాను కాబట్టి మరి నాకు దర్శనం వచ్చిందన్న ఏది నమ్మరు. అంతలా పూజలు చేస్తూ ఉన్నానన్నమాట. అయితే అలా ఉంటున్న సమయంలో వచ్చింది. నేను ఇంకా అది పట్టించుకోలేదు. మామూలుగా నేను పూజలు చేసుకుంటూ ఉన్నాను. ఈ గాయత్రి పూజ చేసిన వాళ్ళు ఎక్కడ మరి దినం భోజనం తినకూడదని, మరి గద్దెల కాడికి వెళ్ళకూడదని అన్నీ చెప్పేవారు. అవన్నీ పాటిస్తూ ఉన్నాను. అలా పాటిస్తూ ఉన్నప్పుడు ఒకసారి అయితే మరి ఒక అమ్మాయి చనిపోయిందని, ఇదిగో కన్నెపిల్ల చనిపోయింది, అక్కడికి మరి ఎవరు పిల్లలు పుడతలేదని తీసుకెళ్ళారు. అలా తినకూడదని చెప్పినా సరే వాళ్ళు వెనకడం బలవంతాన్ని భోజనం పెట్టారు. అలా భోజనం పెట్టినప్పుడు అది తేడా వచ్చిందని అప్పటి నుంచి నాకు కొంచెం బాగుండేది కాదు. అలాగా నేను మా పెద్దమ్మ గారి దగ్గర అలా ఉంటుంటే ఈలోగా మా అన్నయ్య గారికి పెళ్ళయింది. మా పెద్దమ్మ గారి అబ్బాయికి పెళ్ళయింది, భార్య వచ్చింది, వాళ్ళకి 2 పిల్లలు. ఆ 2 పిల్లలు అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే మా పెద్దమ్మ గారు, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి, మేము ఇంకా మా కుటుంబంతో మాకు సరిపోతుంది అన్నారు. ఖర్చులు పెట్టుకుంటాం, పెళ్లి చేస్తాం, చూస్తాం అన్న వాళ్ళు వదిలేశారు. అక్కడ పెంచుకున్న వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి అక్కడ అలవాటు అయిపోయి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది. అలవాటైపోయి చాలా బాధపడేదాన్ని. అలా వదిలేసి మా అమ్మ నాన్నకి పంపించేస్తాం అన్నారు. ఇక్కడైతే మా అమ్మ నాన్న పరిస్థితి అయితే ఇక్కడ నాన్నగారు మరి దుర్వ్యసనాలకు అలవాటైపోయి పేకాట్లు, కోడిపందాలు, తాగుడు, ఇలాగా చాలా పగలు రాత్రి కూడా తాగేసేవారు. చాలా బీభత్సంగా ఉండేవారు. అసలు నాన్నగారు ఇంటికి వస్తున్నారంటే మాకు భయం వేస్తూ ఉండేది. మా సిస్టర్ వాళ్ళకంటే, మా తమ్ముడు వాళ్ళకంటే అందరికీ భయం వేసేది. అయినా సరే మరి నాన్నగారు వచ్చేటప్పటికి కమ్ముని కళ్ళు మూసుకుని నిద్రైనట్లుగా పడుకుని ఉండిపోయేవాళ్ళం. పడుకుని ఉండిపోతే అమ్మ కూడా నెక్స్ట్గా చాలా పూజలు చేసేది. చాలా గద్దెల దగ్గరికి వెళ్ళేవారు. మరి మాకెవరో చేతబడులు చేస్తారని, మరి ఒక చోట బాగు చేస్తారని ఆయన ఎప్పటి నుంచో మరి తెలిసి కూడా అక్కడికి కూడా బాగు చేయించుకుంటాకి వెళ్తూ ఉండేవారు. అయినా సరే మాకున్న సమస్యలు పోయాయి కాదు, బాధలు పోయాయి కాదు. మరి ప్రతి వాళ్ళు మాతోటి బిడ్డలున్న వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే మరి అమ్మాయి ఎదుగుతుందనేసరికి ఆనాటి రోజుల్లోనే అప్పటికప్పుడు అన్నీ సమకూర్చుకోలేమని సామాన్లు కొనుక్కోను, బంగారం కొనుక్కోను, ఎండు కొనుక్కోను, వస్త్రాలు కొనేసుకోను, అన్నీ జాగ్రత్త పెట్టుకుంటూ ఉండేవారు. మాకైతే మా నాన్నగారు ఉన్న పరిస్థితికి ఏంటంటే మాకు పొలం అయితే ఉంది కానీ మరి నాన్నగారు సరిగ్గా పట్టించుకోక పంటలు అయి పండే కాదు. అలా పండినప్పుడు మరి నాన్నగారు ఎక్కువ పొలం ఉండటం వల్ల ఏం చేసేవారంటే బాకీలు ఎక్కువైపోయినప్పుడు మరి కొంచెం కొంచెం అమ్మేస్తూ ఉండేవారు. మాపులు పగలు అలా తాగుతూ బేభత్సంగా ఉండేవారు. ఉంటుంటే నాకు ఇక్కడికి రావటం అంటే చాలా భయం వేసేది. ఒకవేళ మేము నాన్నగారు వచ్చేదాడికి గమ్మున పడుకుండిపోయినా లెగమని పాఠాలు చదవమని మరి అవి సరిగ్గా వినపడక మళ్ళీ కొట్టడం అలా కొడుతుంటే మరి అమ్మను కొట్టను తిట్టను ఇలా ఉంటుంటే చాలా భయంగా ఉండేది ఇక్కడ ఉండాలంటే. అందులోకి చిన్నప్పటి నుంచి నాకు అక్కడ అలవాటు అయిపోయి ఇంక నేను అసలు ఉండలేకపోయేదాన్ని. అయితే అప్పటికే నాకు చాలా విరక్త కలిగింది. ఎందుకంటే ఇంకా జన్మలు అంటారు కానీ జన్మలంటూ ఉండకూడదు అని నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని. మళ్ళీ జన్మలో దేవుడు మేలు చేస్తాడు అనేవారు. నాకు మళ్ళీ జన్మ వద్దు కదా, ఒకవేళ జన్మ అంటూ నిజంగా భగవంతుడు ఇస్తే అడవిలో ఒక వృక్షమై పుట్టాలని మళ్ళీ అనుకునేదాన్ని. అమ్మ వృక్షాన్నైనా నరికేస్తారు కదా అనుకుని అడవిలో ఒక బండ అయిపోయి పుట్టాలని, వివాహం కాకుండానే కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు బట్టి బ్రతుకు మీద విరక్తి కలిగేసింది, ఇష్టం లేదు. అయితే మా పెద్దమ్మగారు ఎప్పుడైతే ఇలాగా తీసుకెళ్ళిపోమని పంపించాలని ఇక్కడికి అన్నారో నాన్నగారు అయితే ఏమన్నా సంబంధాలు వస్తే వెళ్ళేవారు కాదు. మా చెల్లి వాళ్ళు వెంటనే మామూలుగా ముగ్గురు మెచ్యూర్ అయిపోయాం, వివాహం అనుకున్నాం. మరి మరి లోకపరంగా మరి ప్రతి ఒక్కరికి ఆస్తులు ఉంటాయి. కానీ మా నాన్నగారు ఉన్న పరిస్థితిలో మాకు అన్నీ కూడా ఏమీ కూడా ఆయన అందంగా చేసే పరిస్థితి అప్పుడు లేదు. లేకపోయేటప్పటికి ఒకసారి నాన్నగారు ఒక సంబంధం తీసుకొచ్చారు. అతనికి రెండో పెళ్ళైతే భార్య పెళ్ళైన కొత్తలోనే వెంటనే చనిపోయిందంట. మరి అటు ఇటు ఖర్చులు పెట్టుకు చేసుకుంటారంటనో ఫోటో పట్టుకున్న నాన్నగారు నేను పెద్దమ్మగారి ఇంటికాడ ఉండగానే తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చేటప్పటికి మా పెద్దమ్మ మేము చేసిన పూజల వల్ల మాకు తెలిసింది ఏంటంటే అలా రెండో పెళ్ళి చేసుకుంటే మరి వాళ్ళు ముక్తికి వెళ్ళరు, వాళ్ళు మోక్షం చేరరంట. మొదటి భార్య మరి ఈయన కలిపి వెళ్ళిపోతారు మోక్షానికి. రెండో ఆవిడ ఆ చెట్టై పుట్టయి తిరుగుద్ది కానీ ఆవిడ మోక్షానికి వెళ్దానివ్వరు. మా పెద్దమ్మగారు ఒప్పుకోలేదు, మాకు బాధగా ఉండేది. అయితే ఒప్పుకోకపోతే మానేస్తారు. అలా జరిగిన తర్వాత కొన్ని రోజులకి నేనైతే ఏం చేస్తానంటే అసలు బ్రతకాలని లేదు, నాన్న ఇలాగ ఏదోటి చివరికి చేసేస్తారో జీవితం మరి ఎలా అంటే అలా ఉంటాయి
అని అనిపించి మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి మరి ఎవరికి చెప్పకుండా నేను పాయిజన్ తీసేసుకున్నాను. పెద్దమ్మగారు ఇంటికాడ ఉండగానే పాయిజన్ తాగేసాను. పాయిజన్ తాగేసి మామూలుగా ఒక లెటర్ రాసేసి నా కడుపులో నొప్పి వస్తుంది, నా సావుకి ఎవరికి బాధ్యత లేదు, నేను చచ్చిపోతున్నానని పాయిజన్ తాగేసాను. ఎందుకంటే నేను చేసినవి ఏవి కూడా నాకు ప్రయోజనం కనపడలేదు. అన్నీ కూడా మరి మా సమస్యలు ఏవీ తీరలేదు. ఇంకా అంతకంతకే స్థితులు మారిపోయి మరి బాధలు ఎక్కువైపోతున్నాయి. అలా ఎక్కువైపోయినప్పుడు బాధేసింది. బాధేసి అసలు జీవితమే ముగించేస్తే మరి సమస్య తీరిపోద్ది అనేసి నేను పాయిజన్ తీసుకున్నప్పుడు మా పెద్దమ్మగారు దూరంగా ఎక్కడికో రైతు దగ్గరికి మాట్లాడడానికని వెళ్ళారు. ఆవిడ వచ్చేటప్పటికి నేను చచ్చిపోతాను కదా, ఆవిడ ఎక్కడ కబుర్లు పెడితే అక్కడే ఉండిపోతారు. ఈలోగా నేను తాగేసేసి పడుకుని ఉన్నాను. నేను చచ్చిపోవాలి, అసలు బతకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు అని. అలా తాగినప్పుడు ఏమైందంటే నాకు పొలమారింది. అసలు కొంచెం ఆనమలు కూడా దొరకకుండా తాగేస్తాను. కొంచెం పొలమారి నోరు మూసేసుకున్నాను. పొలమారేటప్పటికి నోరు మూసేసుకుంటే ముక్కమ్మట వచ్చేసింది. ఆ తాగింది కొంచెం వచ్చేసి నేల మీద పడింది. గబగబా తుడిసేసి మరి వెళ్ళిపోయి ముసుగు పెట్టేసి పడుకున్నాను. పెద్దమ్మగారు వస్తే ఏ తలనొప్పిగా ఉంది, మాట్లాడి చూద్దాందాము, ఇంక చచ్చిపోవచ్చు అని పడుకున్నాను. అలా పడుకునేదాడికి పెద్దమ్మగారు ఏమైందంటే కొంత దూరం వెళ్ళేదాడికి పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది, మౌనంగా ఉంది, ఏం మాట్లాడలేదు. రైతు ఇంటికి ఉంటే ఇంకోసారి వెళ్ళొచ్చులేని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆవిడ వెనక్కి రాకపోతే ఆ రోజు నేను చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నది సరిపోయేది. అయితే ఆవిడ వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి దాడికి నేను పడుకుని ఉన్నాను. సీత ఏంటి పడుకున్నాను, నాకు తలనొప్పిగా ఉంది, మాట్లాడించకమ్మా అన్నాను. అనేదాడికి సర్లే అని తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే ఏంటి ఇక్కడ ఒలిగిపోయింది అన్నారు. ఒలిగిపోయిందని కిరసనాలు ఒలబోసేసావు ఏంటి, ఒలిగినట్టు ఉందని కొంచెం ఇలా చేత్తో పామి ముక్కు దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకునేటప్పటికి అది మందు వాసన వచ్చిందండి. అయ్యి బాబా కొంప ముంచేస్తామని పెద్దమ్మగారు కేకలు పెట్టేశారు. అలా కేకలు పెట్టినప్పుడు రాళ్ళళ్ళు వచ్చారు. నూనె అయిపోతుంటే తాగలేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో కూడా చేర్చుకొని అంటే బ్రతిమలాడి మీ ప్రయత్నం మీరు చేయండి, మరి చనిపోయిన బ్రతకడం మీ ప్రయత్నం మాత్రం చేయమని బ్రతిమలాడితే ఆ డాక్టర్ గారు మరి ప్రయత్నం చేశారు. అక్కడ 24 బకెట్లు నీళ్ళతో కక్కించారంట మందు. తర్వాత నేను స్ట్రోక్ కోల్పోయాను. మరి 24 గంటల వరకు కూడా గ్యారంటీ చెప్పనన్నారు. 24 గంటల తర్వాత నేను మరి బయటికి మళ్ళీ జ్యోతిలోకి వచ్చానంట. అలాగా వచ్చిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు అందరికీ కవర్ పంపించారు, వచ్చారు. అక్కడ హాస్పిటల్లో ఉండగానే ఇంకా అమావాస్య వస్తుంది. అమావాస్య వచ్చేటప్పటికి నాకు ఏదో శబ్దమైనట్టు అయ్యిండి. హాస్పిటల్లో ఉండగా భయం వేసింది. భయం వేసి జడుచుకున్నాను. వెంటనే నా పరిస్థితి మారిపోయింది. ఇక నేను ఎవరిని గుర్తుపట్టలేకుండా అసలు ఏం చేస్తున్నానో తెలీదు. వెంటనే మరి అమావాస్య కదా, తేడాగా ఉంది అమ్మాయికి, మందు కూడా తలపట్టేసింది అన్నారంట. 5 నేను ఉండనని పట్టుపట్టేసాను, అది మాత్రం నాకు తెలుసు. వర్షం వస్తుంటే వర్షంలో నుంచి కూడా ఎవరు వచ్చినప్పటి వరకు ఓపికలేని నేను ఇస్త్రేసేదాన్ని. అందరిని దగ్గరికి వస్తే ఇస్త్రేసేదాన్ని, నేను ఇక్కడ ఉండని ఇంటికి వెళ్ళిపోతానని. అలాగా పట్టుబట్టి నాకు మాత్రం ఒకటి బాగా గుర్తు, జడుచుకున్న ఆ రాత్రి భయపడిపోతూ అన్నయ్య ఇక్కడ దగ్గర పడుకో, అమ్మ ఇక్కడ దగ్గర పడుకో, భయం వేసేస్తుంది అంటున్నాను. నాకైతే గజ్జల సప్పుడు వినపడేది, మనుషులు మాట్లాడుకునే సప్పుడు వినపడేది, ఓ పిట్టల కోతలు, తీతు కోతలు అన్నీ కూడా నేను సినిమాల్లో విన్నాను కానీ అలా నిజంగా ఎప్పుడూ వినలేదు. అవన్నీ ఎన్ని గజగజ వణిగిపోతూ భయపడిపోతుంటే ఏమీ లేదు, పడుకోని వాళ్ళు నిద్రపోయేవారు. నాకేమో ఎవరో మాట్లాడుకుంటూ గజ్జల సప్పుడు వినపడటం అవన్నీ వినపడుతూ ఉండేవి. అలా వినపడుతూ ఉండేది. తెల్లారికి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి నేను ఇక్కడ ఉన్నాను పట్టుబట్టేస్తే అప్పుడు రిక్షా అతను కేకేసి మా వాళ్ళు ఆ రిక్షా ఎక్కిసి తీసుకెళ్తే రిక్షా అతను కూడా అన్నంట, అమ్మాయిని ఏం పట్టుకుందో కానీ చాలా తొక్కలేకపోతున్నానమ్మా రిక్షా అన్నంట. భయపడ్డారంట. దగ్గరికి వస్తే ఆ రిక్షా కూడా మనుషులు కూడా లేపి పాడేస్తుందేమో అనుకున్నారంట. అంత మరి శక్తి నాలోకి వచ్చేసిందంట, నాకు తెలీదు. డాక్టర్ గారు అయితే అమ్మాయికి ఎవరిని మాట్లాడనివ్వకండి, ఒక గదిలో పెట్టేసి తలుపేసేయండి అన్నారంట. మా వాళ్ళు తీసుకొచ్చి ఒక గదిలో పెట్టి అక్కడ మా పెద్దమ్మగారు ఇంటికాడే తలుపేసేసారంట. కానీ నాకు మాత్రం ఆ తరువాత ఏమైందన్నది మాత్రం ఇప్పటికీ తెలీదు. మరి నేను ఒకసారి అనేదాన్ని, ఏం చేసేదాన్ని నేను, మరి అక్కడ ఏం చేసేదాన్ని, పడుకుండేదాన్ని, కూర్చుండేదన్నా పెద్దమ్మ అన్ని రోజులు ఏమందంటే 22 రోజులు అలా గదిలో పెట్టేస్తారంట. పెట్టేసి చేతబడి బాగు చేయించడం అని అవి వెళ్తూ ఉండేవారంట. ఆ గదిలో కిటికీ అమ్మట చూసేటప్పటికి నేను మాట్లాడుకుంటూ ఉండేదాన్నంట. పైకి చెయ్యటి చూపిస్తూ ఇలా చేత్తో చూపిస్తూ నాలో నేను మాట్లాడేసుకునేదాన్నంట. మా పెద్దమ్మగారు పెంచుకున్నవాడు మళ్ళీ ఆవిడకి ప్రాణం అప్పగా ఏమీ తింటలేదు, పిల్ల చచ్చిపోద్ది
అని, నీకు టీ అంటే చాలా ఇష్టం కదమ్మా, ఇదిగో అని ఒకసారి టీ పట్టుకుని ఆ గదిలోకి వచ్చారంట. ఆవిడ మొత్తం వెళ్తుంది బయట నాకేమీ తెలీదు. అలా తెలియనప్పుడు ఆవిడ టీ అట్టుకొస్తే నాకు నీకు టీ ఇష్టం ఇదిగో అమ్మ అని చేతిలో పెడితే నా నోరు ఎక్కడుందో తెలీదు, నా కళ్ళు ఎక్కడున్నాయో తెలియదు నాకు, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలీదు, మెలకుగా ఉన్నా నా ఎదురుగా ఏం జరుగుతుందో తెలీదు. అప్పుడు నేను ఆ టీ తీసుకున్నంట ఇలా చెవిలో పోసేసుకున్నానంట. చెవిలో పోసేసుకుని చాలా ఏడ్చానంట. చాలా ఏడ్చేటప్పటికి అప్పుడు తర్వాత మా తమ్ముడు చూడడానికి వచ్చి అరటిపళ్ళు పట్టుకొచ్చి, మరి అక్కకి ఇయ్యి పెద్దమ్మ అంటే మా పెద్దమ్మ గారు లోనకు వచ్చి అరటిపండు ఒలిచి చేతిలో పెడితే అది కూడా చెవిలో పెట్టుకునేదానంట. నాకు నోరు ఎక్కడుందో చెవి ఎక్కడుందో ఏం తెలిసేది కాదు. అపార స్థితిలో ఉన్నట్టుగా ఉండి నాకు నేను మాట్లాడుకుంటా అలా చెయ్యట్టు చూపిస్తూ ఉండేదాన్నంట. అప్పుడు మా అమ్మగారు, ఈ పిచ్చిదాన్ని తీసుకుని నేను ఎలాగెళ్ళను, ఆ పిల్లల్లో బెదిరిపోతారు, నేను ఏం చేయను అని అనుకుంటుంటే ఆ చేతబడి చేస్తే ఆయన అన్నంట, వద్దుదే అదంతా చేతబడి చేస్తారు, మీ అమ్మాయికి పిచ్చిదైపోయి చచ్చిపోవాలని, అలా బొమ్మల కింద వస్తాయి మాట్లాడిస్తాయి అంతే అన్నారంట. అయితే మరి అలా చాలా జరుగుతూ ఉండగా ఏమైందంటే నన్ను ఎవరో ఇసికించేస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు నాతోటి, ఏదంటే పతంటున్నట్టుగా. నాకు అదొక్కటే ఇసుకు మాత్రం గుర్తుంది, ఏం మాట్లాడారు అన్నది గుర్తులేదు. ఇసుకిచ్చేస్తుంటే నేను చాలా బాధపడుతున్నాను. బాధపడి అన్నాను, నాకు ఒక్క మాట మాత్రం గుర్తు దేవుడు ఉంచారు, బాబాయ్ నేను ఇంక యేసుబాబుని నమ్మేసుకుంటాను, నేను ఇవన్నీ వదిలేస్తాను, నేనేమి చేయను, ఇంకా నేను యేసుబాబుని నమ్మేసుకుంటానని అంటే ఇంకేం చేయాలో నాకు తెలీదు. ఆ మతిలేని టైంలోనే నేను గోడ మీద సిలువ గీసి మరి బస్కి వేసి కూర్చుని అలా మౌనంగా ఏదో జ్ఞానిస్తున్నట్లుగా ఉన్నాను. నాకు ఇంకా ఏమి అనిపించలేదు. ఏమి అనిపించకపోయేటప్పటికి తర్వాత అసలు మళ్ళీ ఏం చేసుకోవాలో నాకు తెలీదు. ఇంకా తర్వాత నేను అయితే ఆ మతిలేని టైంలో నేను బట్టలు కాల్చేపోయి మా అన్నయ్య గారు అమ్మాయి ఏడుస్తుంటే గమ్ముని వచ్చేసి ఇలా కొడతాకు వచ్చినట్టు ఒకసారి గుర్తు వచ్చేటప్పటికి వెంటనే ఒకరు నాతో మన తప్పు కదా, చిన్నపిల్ల కదా అని ఎవరో అంటున్నారు. అవును చిన్నపిల్ల కదా, తప్పు కదా అని నేను ఆగిపోయి కూర్చుండిపోయాను. అలాగా జరుగుతూ ఉండేవి. అలా జరుగుతున్నప్పుడు బట్టలు ఒకసారి తగలబెట్టేపోతుంటే ఈ బట్టలన్నీ ఎందుకు, ఇవన్నీ తగలబెట్టేస్తానని తగలబెట్టేపోయానంట. మా వాళ్ళు ఆగేసుకున్నారంట. ఆ సమయంలో కూడా నాకు మరి నెల డేట్ వచ్చిందంట. వస్తే కూడా నాకు తెలియదంట. నాకు తెలియపోయేటప్పటికి 4 రోజులు ఆగి మరి నలుగురు పట్టుకున్నారు, 2 పట్టుకున్నారు, 3 పట్టుకున్నారు, తీసుకొచ్చి బలవంతాన్ని మరి ఆస్తారాలు ఎక్కువ మనల్ని స్నానం చేయించారంట. అంతలా నా జీవితంలో జరిగిందంటే ఈరోజు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అంటాను అప్పుడు వీడియోలో కానీ ఏదైనా తీసుకుంటే ఇప్పుడు చూద్దాం కదా అనిపిస్తుంది. చాలా మరి ఎర్రచీమలు వచ్చి నన్ను కరిచేస్తున్నా నాకు తెలిసేది కాదంట. ఇలా జుట్టు చింకరిగా ఉండిపోయిందని మా పెద్దమ్మగారు రోజు వచ్చి ఆ జుట్టు పట్టుకుని ఏదన్నా పెడదామని ఇలా కట్టపోతుంటే ఆవిడని కొట్టేనంట కూడా. ఆవిడకి నాకు తెలీదు. తర్వాత ఒక రోజు మరి ఇలా తాయెత్తులు అవి కట్టించిపోరు, నాకు ఇలాగైతే నేను ఇంకా నాకేమొద్దు, నాకు ఇంక ప్రార్థన చేసుకుంటాను అన్నాను, కానీ నాకు ప్రార్థన గురించి తెలీదు. ఒకరోజు నేను బయటకు వచ్చాను, అప్పటికి చాలా రోజులు అయిపోయింది. ఇలా బయటకు వచ్చేటప్పటికి అక్కడ మా పెద్దమ్మగారు బిందె పెట్టారు ఏంటో అంటున్నారు. నాకు ఇంకంతా మర్చిపోయాను. నేను పాయిజన్ తాగానని కానీ హాస్పిటల్లో ఉన్నానని కానీ నాకు ఇంకేమీ తెలీదు. బయటకు వచ్చి ఏంటి నీళ్ళు కావాలా, నీళ్ళు తేనా పెద్దమ్మ అంటున్నాను. ఎందుకమ్మా వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దు, ఇదిగో స్నానం చేద్దుగా నీళ్ళు పెట్టాను అన్నారు. అన్నాక తేనాన్ని ఇలా బిందు పట్టుకునేటప్పుడు బిందులు ఎత్తులేదు, చాలా బరువుగా అనిపించేటప్పటికి ఇదేంటి ఇలా ఉంది అని, అవును నాకు ఒంట్లో బాగోలేదు కదా, నేను వెళ్ళకూడదు అనుకుంటాం. తర్వాత నీళ్ళు పెట్టారు, స్నానం చేస్తే మా అన్నయ్య వాళ్ళు అన్నం తింటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటే నువ్వు తింటావమ్మా అన్నారు. అంటే అన్నం పెట్టింది మా పెద్దమ్మగారు, బెండకాయ కూర ఉంటే వేసి పెడితే మా అమ్మగారును మా చిన్న పెద్దమ్మగారు అన్నారంట, అదేంటి తనకు ఒంట్లో బాగోలేదు కదా అలా బెండకాయ కూర అంటే, అసలు బతకనే ఉన్నదాన్ని, ఇప్పటికి అన్నం తింటుంది వస్తుంది అన్నం అడిగింది అనేసి పెట్టారంట. అంతలా నా జీవితంలో మరి ఆ శ్రమలో ఎదుర్కోవటం జరిగింది. మరి ఆ మంత్రం తీసుకోవటం వల్ల అవి చేయటం వల్ల ఎందువల్ల నాకైతే తెలియదు, కానీ చాలా బంధకాలు నన్ను బాధ పెట్టినాయి. తర్వాత నేను మళ్ళీ కొంచెంగా రికవర్ అయ్యి మామూలు మనిషి ఇక్కడ తీసుకొచ్చేసారు, మా అమ్మ నాన్న దగ్గర తీసుకొచ్చేసుకున్నారు. మా అమ్మగారు అయితే అంటారు ఇప్పటికీ, నేను ఆశ్చర్యపోతాను, అసలు నీకు పెళ్ళి అవుతాం మళ్ళీ బెడ్లో పడతాం ఇదంతా జీవితం ఉంటుందని నేను ఊహించుకోలేదు అంటారు. ఇక్కడ తీసుకొచ్చేసారు. నేను మళ్ళీ యథావిధిగా మళ్ళీ గాయత్రి పూజ చేసుకోవటం, మళ్ళీ పూజలన్నీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలియని స్థితిలో నేను ఏమి అన్నానో మరి నన్ను దేవుడు ఆ సమయంలో అలా కాపాడుకుని ఉండొచ్చు. ఈరోజు
నాకు తెలిసింది ఏంటంటే ప్రభు అప్పటికే ఆయన ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టే మరి అప్పుడు నేను చనిపోయి ఉంటే నరకానికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. నశించిపోచున్న నన్ను వెదక రక్షించడానికి వచ్చిన ఆయన మరి ఆయనే ఆ దుష్టశక్తుల నుంచి నన్ను విడిపించారు. అలా విడిపించి ఆయన నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా అలా కోలుకున్నాను. ఎవరన్నా వచ్చేటప్పటికి మర్చిపోయేదాన్ని అంతా కూడా. ఎవరన్నా వచ్చి అమ్మా వచ్చేటప్పటికి నవ్వుతూ ఉండేదాన్ని, ఎవరన్నా వచ్చేటప్పటికి నవ్వుతూ మాట్లాడేటప్పటికి ఏ అమ్మ ఇలా చేసేవేంటంటే అవును నేను నవ్వకూడదు కదా అని, అంటే ఆ ఎఫెక్ట్ చాలా ఉండేది కొంచెం. అలాగా ఉంటూ క్రమక్రమంగా నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతుంది. డాక్టర్ గారు అయితే ఒక మాట చెప్పారంట, ఈ అమ్మాయి 3 సంవత్సరాల వరకు మామూలు మనిషి అవ్వదు, వివాహం చేస్తారేమో చేయొద్దు అన్నారంట. అనేటప్పటికి చచ్చిపోవాల్సిన అమ్మాయి ఇంకా బ్రతికింది అన్నారంట. మా వదిన అన్నారంట, అసలు ఆ మనిషి రంగు మారిపోయింది ఆ విషం తీసుకుని, చచ్చిపోవాల్సిన మనిషి ఇంకేం ఒంటి మీద ఉండి బతికిందో అన్నారంట. ఆ మాట జ్ఞాపకం వస్తుంది. నిజంగా సంతోషాలు సుఖాలు ఉండి పొలమోతే బ్రతకపోదునేమో. నిజంగా ప్రభు కోసం ప్రభు అన్నట్లుగా అపోస్తుడైన పౌలు గారి గురించి ఈయన నేను ఏర్పరచుకున్న సాధనం ఎన్ని శ్రమలు అనుభవించలేదని చూపిస్తాను అన్నట్లుగా మరి ప్రభు నిమిత్తం ఆయన సెలువును మోసుకుని వెళ్ళడానికి ఆయన నన్ను బ్రతికించుంటారు. అయితే ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను చేసుకుంటూ ఉన్నాను. అలా చేసుకుని మళ్ళీ పూజలు చేసుకుంటున్నాను. రావి చెట్టు ప్రదక్షిణలు చేయను, మరి వేప చెట్టు రావి చెట్టు కలిపి మా దొడ్లో మొలిస్తే దాని చుట్టూ గట్టు కట్టించి అరుగు కట్టించి అక్కడే మరి ఉసిరి చెట్టు వేసుకుని కృష్ణ తులసి రామ తులసి అన్నీ వేసుకుని వేప చెట్టు దగ్గర కూడా అలాగే శ్లోకాలు చదువుకుంటా ప్రదక్షిణలు చేస్తా, చింతగింజలు లెక్క పెట్టుకుంటా 101 ప్రదక్షిణ అని మళ్ళీ చేసేసుకుంటున్నాను యథావిధిగా. నవరాత్రులు వచ్చినాయి. నవరాత్రులు వచ్చేటప్పటికి దేవిని పెట్టుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా అప్పటికి మాల వేసుకోవటాలు దేవుని పెట్టుకోవటాలు గట్టా లేవు. ఇది 1993లో నేను దేవిని పెట్టుకున్నాను. పీఠం పెట్టుకుని ఉదయం నైవేద్యం చేసి సాయంత్రం నైవేద్యం చేసి ఉదయం సాయంత్రం స్నానాలు చేసి చక్కగా శ్లోకాలు చదువుకుని చేసుకుంటున్నాను. అలా చేసుకుంటుంటే తాంబూలం ఇచ్చుకుంటా, కానీ అందరూ జడిసిపోతూ ఉండేవారు. ఎందుకు జడిసిపోతున్నారో నాకు తెలిసేది కాదు. అయితే ఇక్కడ మా పెదనాన్నగారు కోళ్ళు వెంకన్నబాబు కనపడుతున్నారని చెప్పేవారు. వెంకన్నబాబు కనపడుతున్నారని ఆవిడ అన్నదంట, ఆ అమ్మాయి చేసే పూజల వల్ల ఊరికి కీడు అందంట. నాకు తెలీదు. అంతేకాదు అందుకే అందరూ జడుస్తూ ఉండేవారు. కొందరు అయితే చేతబడి చేస్తుందని చెప్పుకునేవారంట. పూజలు ఎక్కువ చేసినప్పుడు ఏమో నిష్ఠగా చేసి ఎక్కువ చేస్తుంటేనేమో అలా మాట్లాడతారు. యేసుప్రభులోకి వచ్చి ఆత్మీయంగా కొనసాగుతుంటేనేమో ఇది ఇలా మాట్లాడతారు. కానీ లోకానికి ఎలా వీలుగా ఉంటే అలా మాట్లాడతారు. కాబట్టి నేనైతే ఎలా పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఉంటూ ఉండగా ఒక వేపనాయన వచ్చారు. ఒక వేపనాయన వస్తే మా వాళ్ళు చెప్పారు, ఇలాగ గాయత్రి మంత్రం పఠిస్తుంది మా అమ్మాయిని. ఆ మంత్రం ఏంటమ్మా చెప్పన్నారు. చెప్పకూడదు కదండి అన్నాను. అంటే కాదమ్మా చెప్పు, అసలు ఏ మంత్రం నేను చేసుకుంటూ ఉంటాను చెప్పంటే ఆ మంత్రాన్ని చెప్పాను. చెప్పినప్పుడు ఆ పూజారి గారు అన్నారు, ఇందులో రౌద్రం గల మంత్రం, అది చేయకూడదు. ఈ మంత్రం పఠిస్తే వివాహం చేసుకోకుండా పనసాలు కట్టుకుని అలా ఉండిపోవాల్సి వస్తుంది, మరి ఇడిచిపెట్టేయమ్మా ఆ మంత్రం అన్నారు. నాకైతే ఇష్టం లేదు వదిలేయడానికి. ఎందుకంటే నాకు కాపుదలగా ఉంటుంది, దేవి కాపుదల ఉంటుంది, మరి పిఠాపురం మంత్రం ఇవన్నీ చేసుకోవాలి, భగవంతుడు తోడుండాలి అని అనుకుంటూ ఉంటున్నాను. అలా ఉండేటప్పటికి అప్పుడు అన్నారు, కాదమ్మా వదిలే అనేదానికి ఒకరోజు నా కళ్ళలో కూడా మరి పచ్చముఖంతో ఒక ఆవిడ వచ్చేసింది. వచ్చేస్తే దేవి అని నాకు తెలిసేటప్పటికి నన్ను అంటుంది, విడిచిపెట్టేయమంటున్నారు కదా, ఇడిచిపెట్టేస్తావా అంటే ఓ అన్నాను. వదిలే పర్వాలేదు వదిలే అని చెప్పింది. వదిలే లేదంటే నేను సంఘంలో ముంచేస్తానంటే, అది ఒక కాలువ అన్నమాట, సంఘాన్ని వాళ్ళం మేము అనేటప్పటికి ఇంకా ఇష్టంగానే సర్లే ఇడిచిపెట్టేస్తానని నాన్నగారికి చెబితే నాన్నగారు మరి అక్కడ గోవు సేవలో అన్నా నంది సేవలో అన్నా చెప్పాలంట ఆ మంత్రం వదిలేస్తే. శివాలయాన్ని తీసుకెళ్ళారు, అభిషేకం చేయించుకుని అక్కడ నంది సేవలో చెప్పేమన్నారు. చెప్పేశాను. చెప్పిన తర్వాత మరి ఇక్కడ నాన్నగారు అయితే మార్పు లేరు. ఇంట్లో కనీసం ఏదన్నా పెళ్లి సంబంధం వస్తే వెళ్ళడానికి కూడా సరైన వస్త్రాలు లేవు, ఛార్జీలు లేవు. నాన్నకైతే సర్వో ఎవరో ఒకరు పోసేస్తూ ఉండేవారు. ఒకసారి పొలాలు అమ్మినప్పుడు తీర్చేసేవారు ఆయన. నిత్యం పగల మాపులు తాగేస్తూ ఉండేవారు నాన్నగారు. చాలా గొడవల కింద ఉండేవి. అలా ఉంటున్నప్పుడు మరి ఒక సంబంధం వచ్చింది. ఒక సంబంధం వచ్చి మా పక్క వాళ్ళు చూసి తూర్పుగోదావరి జిల్లా, మరి ఆ అబ్బాయి ఒక్క అబ్బాయే, తల్లి కొడుకే, మామగారు లేడు, బాగుంటుంది అమ్మాయి చేస్తే, అమ్మాయి బాగుంది కదా అన్నారంట. నాన్నగారుని వెళ్ళమన్నారు. వెళ్ళమనేటప్పటికి నాన్నగారు వెళ్ళడానికి ఛార్జీలు లేకపోతే నేను మిషన్ కుట్టుకుంటున్నాను. మిషన్ కుడుతుంటే నేను మిషన్ కుట్టిన డబ్బులు కొంత ఇచ్చి నాన్నగారికి ఒక లింగి కొని కొంత డబ్బులు ఇచ్చి అమ్మ కొంత డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళారు సంబంధానికి. వెళ్ళేటప్పటికి వాళ్ళకు ఒక 60 సెంట్లు పొలం ఉందని చెప్పారంట.
అది పోయింది, లేకపోయినా ఉందని చెప్పారు. బంగాళా పెంకుటిల్లు, ఆరు వండుతాం, ఆడపడుచులు లేరు, ఎవరు లేరు, బాగుంటుందని నాన్నగారు ఏం చేస్తారంటే, ఇంకా నేను అటు ఇటు తిరగలేను నేను, మరి చేతిలో డబ్బులు ఉండట్లేదు కదా, అందు గురించి అటు ఇటు తిరగలేను నేను అని ఆయన వచ్చేయండి అని చెప్పారంట. నేను ఒక అరెకరం పొలం ఇస్తాను మా అమ్మాయికి, ఇంకా పొలమే ఉంది, డబ్బు అయితే ఉండట్లేదు, పొలం ఉంది, ఒక అరెకరం పొలం ఇస్తాను, మీరు ఏది అడగన పొలం అవుతా ఆయన అనుకున్నారంటే ఇంకేం పెట్టకుండా ఒక అరెకరం ఇస్తే వాళ్ళు లేని వాళ్ళకి అడగదా, సంతోషపడతారు, ఆ అమ్మాయి బాగుంటుంది, ఒక అరెకరం ఇస్తే శుభ్రంగా చూసుకుంటారు అనుకున్నారంట. ఇంకా ఏమి పద్ధతులు నాన్నకి తెలియవు, ఎక్కడికి వెళ్ళలేక అమ్మకి కూడా తెలియవు, ఆడపిల్లకి ఏమేమి సమకూర్చుకోవాలో ఎలా పెట్టుకోవాలో అమ్మకే తెలియదు. మరి పెళ్ళి కాని పిల్ల నాకు తెలియదు కదా, మిషన్ కుట్టుకుంటున్నాను కానీ నాకు తెలియదు. అలా వచ్చామనేటప్పటికి వచ్చేసిన తర్వాత నాన్నగారు అన్నారు, మరి నేను వెళ్ళాను, ఆ అబ్బాయి మరి కొచ్చుగా ఉంటాడు, కొత్త బొద్దుగా ఉంటాడు, కొత్త పెదాలు ఇదిగా ఉంటాయి, కళ్ళు పెద్దగా ఉంటాయి, ఏవేవో చెబుతూ సతీ సావిత్రి చేసుకోలేదా, అనసూయ చేసుకోలేదా, నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, నేను ఏమీ తిరగలేను, మీ సంబంధం ఒప్పుకొని చేసుకుంటే చేసుకో, లేదంటే మీ అమ్మని నీకున్న మిషన్ని పట్టుకుని మీ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపో, నా పిల్లలకి నేను చేసుకుంటాను అన్నారు. అది అసలు డ్రింక్ తాగుతూ ఎప్పుడు అయోమయంగా ఉండే నాన్న, మరి అమ్మ కూడా లేకపోతే ఇక్కడ తమ్ముడు వాళ్ళు చిన్నవాళ్ళు, మరి చెల్లుళ్ళ జీవితాలు ఏమైపోతాయి, అసలు పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎన్నో పూజలు చేస్తున్నాం, బతుకు అంతకంతకే అగాధమైపోతుంది. అలా అగాధం అయిపోతుంటే అంతకుముందు ఒక ఆవిడ వచ్చి యేసుప్రభుని నమ్ముకమ్మ, వారాలు వెళ్తున్నారు ఇక్కడ స్వస్థస్థాల దగ్గరికి, వెళ్ళమ్మా అన్నారు. ఆ మాట నా దగ్గర చెప్పకండి అసలు అన్నాను. అసలు ఇంటే విశ్వాసం వచ్చును, మాటే చెప్పనిచ్చేదాన్ని కదా అసలు. అనేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ అన్నారు, అలా అనకు, ఎప్పటికైనా అందరూ కూడా ఆయన్నే నమ్ముకోవాలంట అన్నారు. ఆవిడ ఇంతకీ నమ్ముకోలేదు, నమ్ముకోకపోయినా అలా చెప్పారు, ఎప్పటికైనా ఆయన్నే నమ్ముకోవాలంటమ్మా అన్నారు. ప్రపంచం అంతా నమ్మేసుకుంటారేమో కానీ నేను మాత్రం నమ్మను అసలు అన్నాను. అన్నాక ఆవిడ మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాన్నగారు ఇలా సంబంధము తీసుకొచ్చారు. మా నాన్నగారిని ఒకటే అన్నాను, నాన్న నువ్వు చేయాలనుకుంటే, నీకు న్యాయం అనిపిస్తే ఇకేమీ చెప్పకు, చేసాయి అన్నాను. అని ఒకటే అనుకున్నాను, భగవంతుడా మన జీవితం బాగోకపోతే మనం ఎంత బాధపడతామో, ఎదుటి వాళ్ళ జీవితం పాడవుతే ఎదుటి వాళ్ళు అంతే బాధపడతారు. నాన్న చెప్పేదాన్ని బట్టి అక్కడ పరిస్థితులు బాగున్నట్లేదు, కానీ నాన్న ఇలా చెప్పారు, నా వల్ల ఎవరి జీవితం పోకూడదు, నా వల్ల మాత్రం ఎవరి జీవితం పోకూడదు, నేను మంచిగా చేసుకునేట్లు చూడనైనా అనుకునేదాన్ని అని అనుకుని ఇంకా వాళ్ళు వచ్చారు, కుదుర్చుకున్నారు, చూశారు, అందరూ అన్నారు వద్దు అన్నారు, అమ్మ కూడా వద్దని చెప్పి అన్నారు. నేనైతే ఒకటే అన్నాను, మా నాన్నగారికి వచ్చిన వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాను. అలా వివాహం జరిగిందండి. వివాహం జరిగిన కాడి నుంచి కూడా మరి ఇంకా ఇంట్లో ఏమీ లేవు కదండి, వివాహం చేసేటప్పటికి కూడా డబ్బులు లేకపోతే మా పెద్దమ్మగారు అబ్బాయి, ఇక్కడ ఏమైందంటే అప్పు అన్నా దొరకవా అనుకోవచ్చు మీరు. అప్పు చేయడానికి ఏమైందంటే మా నాన్నగారు పొలం బాకీలు పెరిగిపోయిందని పొలం అమ్ముతుంటే కొనేవాళ్ళు ఏం చేస్తారంటే సౌగ్గా అడిగారు. సౌగ్గా అడిగితే బ్యాంకు ఒత్తిడి వచ్చేసింది. సౌగ్గా ఇమ్మనేటప్పటికి సరే ఇచ్చేస్తాను, ఒక అరెకరం పొలం అన్నారు. అనేటప్పటికీ సౌగ్గా వస్తుంది కానీ వాళ్ళు ఏం చేశారు, బ్యాంకు ఒత్తిడి వస్తుంది చూసి అరెకరం కాదు అది 2 ఎకరాల కొబ్బరి తోట కదా, 2 ఎకరాలు అమ్మితేనే కొంటామన్నారు. అందరూ బిగబెట్టేస్తారు. బిగబెట్టేసేటడికి ఇక ఏం చేయాలో తెలియక నాన్నగారు ఇంకా ఇచ్చేస్తాను, బ్యాంకు ఒత్తిడి ఎక్కువైపోయింది అన్నారు. అన్నప్పుడు అందులోనే ఆ కొబ్బరి తోటే నాకు మా చెల్లికి, 2 చెల్లెళ్ళకి నాకు అన్నారు. అందులో ముగ్గురికి 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటుంది అన్నారు. అప్పుడు మా అమ్మగారు వచ్చి ఏడ్చి మీ నాన్న అడగనంటే అడగనంటున్నారు, చెల్లెళ్ళు అడగట్లేదు, తమ్ముళ్ళు అడగట్లేదు, నువ్వు అడగంటే నేను అడుగు, నాకు అవసరం లేదు అంటున్నాను. అంటే మా అమ్మగారు అన్నారు, నీకు అవసరం లేకపోయినా నాకు అవసరం, అడుగు, నా కోసం నువ్వన్నా అడగవా, బయట వాళ్ళు అడిగితే ఊరుకొని అంటున్నారు మీ నాన్నకు భయపడుతున్నారు అందరూ, మరి నా కడుపును పుట్టిన వాళ్ళు తప్ప నన్ను ఎవరు అడిగితే సరిపోరు అన్నారు. అనేదానికి అమ్మ బాధ చూడలేక అప్పుడు నాన్న అడిగాను. అది నేను మందు తాగక ముందు అన్నమాట. అడిగేటప్పటికి ఒకటే అన్నాను, నాన్న మరి మా కట్నాలు అందులోనే అన్నావు కదా నాన్న, మరి నాకు ఒక లెటర్ రాశాను, ఎదురుగా అడగటానికి భయం, ఒక లెటర్ రాసి నాన్న మాకు కట్నాలు అందులోనే అన్నావు కదా, అమ్మమ్మ ఇచ్చిన పొలం అమ్మేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇలా చేస్తాను అంటున్నావు, డబ్బంతా ఇలా అయిపోతే ఏం చేస్తావు ఇంకా, మరి నేను ఏంటుందో ఆగేస్తాను అన్నాను. ఏ టైం మాట ఎలాడదో అంటారు. నిజంగా అనేటప్పటికీ మా అమ్మ ఇంకా ఉత్తరం పట్టుకుని ఇంకా అక్కడి నుంచి మా అమ్మ బాధపడతాం, అయ్యో నా కూతురు ఎదిగిన కూతురు చచ్చిపోతానంటుంది, నువ్వేంటి వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పు, తన అరెకరం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పు అన్నారు. అయితే నాన్నగారు ఇంక ఒప్పుకున్నారు,
పెద్దన్నని తీసుకొచ్చాను, అడిగాను, పెద్దమ్మగారు అబ్బాయిని అడిగాను, ఒప్పుకున్నారు, ఇచ్చారు. అయితే ఇచ్చేటప్పటికి బ్యాంకులో నా పేరున వేసుకున్నాం. ఇలాగ సంబంధాలు చూసి తర్వాత ఈ సంబంధం ఆ డబ్బులెట్టి అమ్మకి ఆ ఊర్లోనే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో 70 సెంట్ల పొలం కొనేసి అంపైర్ని వేసేసాం. అంపైర్ని వేసేసేదానికి అక్కడ సవగ్గా ఎవరో బాకీల కోసం అమ్ముకుంటుంటే వేసేసాం. వేసేసేదానికి ఇక్కడ ఈ సంబంధం తీసుకొచ్చిన తర్వాత ఆయన నాన్న అరెకరం పొలం ఇస్తున్నారు కదా, అయితే పెళ్ళినాటికి పెళ్లి చేయడానికి మేము ఇక్కడ అప్పులు తీర్చవలసి వచ్చినప్పుడు ఏమైందంటే పొలం అమ్మినప్పుడు అసలు ఇప్పించారు. అన్నయ్యనే నన్ను దగ్గర పెట్టి, నాన్న నేను చెప్పను వాళ్ళందరికీ, మీరే చెప్పండి అంటే, మరి నువ్వు వడ్డీలతో తీర్చేస్తే ఈ 2 ఎకరాల పొలం సవగ్గా అమ్మేసి డబ్బు అయిపోద్ది, మరి పిల్లలకి ఎలా చేసుకోవాలి అని అమ్మ అన్నప్పుడు నేను చెప్పను అంటే, నువ్వు మాట్లాడుకోరుకో, పిల్లను మా అక్కగారు అబ్బాయి అడుగుతారంటే మేమిద్దరం అందరికీ బాకీల వాళ్ళకి చెప్పి అసలు తీసుకోండి అమ్మా, మేము చాలా చిదిగిపోయాం కదా, మేము మరి ఇలాగా వివాహానికి ఎదిగిన పిల్లలం కదా, ఇక ఇవి కూడా అయిపోతే మా జీవితాలు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు అందరికి అసలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెవరూ అప్పు ఇవ్వకుండా అయిపోయింది ఊర్లో. అలా అప్పు ఇవ్వకుండా అయిపోయేదాడు కదా, నువ్వు అప్పు పుట్టకుండా చేసావు కదా, అసలు ఇచ్చావు కదా, మరి ఏం చేద్దావు పిల్ల పెళ్ళికి అని అన్నారు నాన్న. అన్నప్పుడు మా పెద్దమ్మగారు అబ్బాయిని అడిగితే, నేను పట్టుకొస్తాను చిన్నాన్న లగ్గం పెట్టుకోండి అన్నారు. ఆ లగ్గం పెట్టుకున్న తర్వాత అన్నయ్య ఒక 5,000 తెచ్చిచ్చి, మరి వేరే వాళ్ళు వడ్డీ ఎక్కువ అడుగుతున్నారు, లేవు దొరకలేదు అన్నారు. సరిగ్గా లగ్గమై పెట్టేసుకున్నారు పెళ్ళి. నిజంగా మా పెళ్ళి ఎలా జరిగిందంటే జమ్మ కుట్టి పెళ్లి చేశారు అన్నట్లుగా చాలా హీనాతిహీనంగా. మా పెదనాన్నగారు వాళ్ళ అబ్బాయిలకు కానీ ఎవరికి కానీ ఒక భోజనం పెట్టుకోవడానికి కూడా లేదు. నాకు పెళ్ళికి సామాగ్రి అవి కొనడానికి కూడా సరిగ్గా డబ్బులు సాలవు. ఒక్క 1,000 రూపాయలతో ఉన్నాయి, ఒక 1,000 రూపాయలు అట్లా పట్టుకెళ్ళు, అక్కడ బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నారని వాళ్ళకి ఇవ్వడానికి అన్నీ కూడా చాలా ఇబ్బంది. అంత ఇబ్బందిలో ఇక ఒక కంచాలు కావాలంట, ఇది దుప్పట్లు కావాలంట, సరుకులు కావాలంట, ఏమి కావాలో ఏం కొంటాకి లేదు. అయితే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసరికి వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి పెళ్ళికి నిజంగా ఒక జాకెట్ కొంటే కూడా డబ్బులు తక్కువైపోయినాయి. లాస్ట్లో 2 చీరలు కొన్నారు. అనేది ఎందుకు చెబుతున్నానంటే మేము పూజలు అవి చేసి మేము అంతకంతకు చాలా పాడైపోయాం. ఆస్తులు ఉన్నా కూడా ఫలింపు లేకుండా ఎన్నో శ్రమలు అనుభవించాం. ఎవరు మమ్మల్ని కాపాడలేదు. ఎన్నో కన్నీళ్ళు, ఎంతో బాధ. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి గురించి మేము చేసుకుంటా అనేదాన్ని, ఆ పాట కూడా పాడేసేదాన్ని. నడిరేయి ఈ జాములో స్వామి నిన్ను చేర దిగి వత్తును, తిరుమల శిఖరాలు దిగి వత్తును, మముగన్న మాయమ్మ అలివేలు మంగం. ఇలాగా పాటలు. అలివేలు మంగమ్మ ప్రభునకు మామను వినిపించవమ్మా, కలవారినే కానీ కరుణించలేడమ్మా, నిరుపేద మొరలేమి వినిపించుకోడమ్మా అని ఎన్ని మా బాధల్లో ఎన్ని రకాలుగా మేము స్తుతించామో భగవంతుడికి తెలుసు. అలా స్తుతించి ఎంతో బాధ. అలాగా జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి చేస్తే ఇక వాళ్ళ పెళ్ళైన 4వ రోజు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఓ పెట్టి పెట్టడానికి లేదు, ఓ కంచాలు పెట్టడానికి లేదు, ఏమీ లేవు. అవన్నీ పట్టుకెళ్ళాలంట పెళ్ళైన ఎమ్మటే నెలలో తీసుకెళ్తే. అవి ఏమీ లేవు. ఏదో ఒక అరటిపళ్ళు కలిసి పంపించేసేదానికి మా అత్తగారు ఇంకా ఆశ్చర్యపోయింది. అవి చూసి ఆశ్చర్యపోయి అవి ఎవరికి చూపించుకో పక్కనెట్టేసుకొని కదా ఇంట్లో వాడుకుంటున్న ఒక కంచం ఒక ఇస్తరాకు ఉంటే చిన్ని అయ్యో పచ్చడి పెట్టే గిన్నెల్లో ఉంటే అవి ఏం కూర గిన్నెల బదులు 2 గ్లాసులు ఇచ్చారు, పట్టుకుని వెళ్ళిపోతే ఆవిడ పక్కన పెట్టాను. ఇంకా ఆవిడకి ఇంకా షాక్ అయిపోయింది. ఆవిడ ఏదో ఒక రకం ఇచ్చారు, చాలా బాగా పెట్టేస్తారు, ఏదో తాగుబోతాడు గమ్ముని ఒప్పేసుకున్నాడు. మాకు లక్కీగా దొరికిన సంబంధం అనుకున్న అత్తయ్యకే ఏమి పెట్టకపోవటం చూసేటప్పటికి ఆవిడకి ఒక్క కుమారుడే, కూతుళ్ళు లేరు, ఇంక కొడుకులు లేరు. ఆవిడకి ఇంకా ముఖం పక్క వెళ్ళిపోయింది. వెంటనే ఇంకా మా పెద్దబాబు నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యేటడికి మందులు వేయించడానికి కూడా మా వాళ్ళకి లేవు. లేకపోయేటడికి ఈయన ఈయనకి వస్తే మనుగుడుపు పెట్టడానికి లేవు. ఆ తీపిగావిడ ఒకటి మాత్రం పట్టుకెళ్ళారు, ఇంకా పెట్టడానికి లేవు. తద్దులు వచ్చినాయి, ఏమి పెట్టలేకపోయారు మా వాళ్ళు. ఇక సంక్రాంతి వచ్చేటప్పటికి ఈయన రానన్నారు. మీ అక్కని కావాలితే తీసుకెళ్ళి వాళ్ళే మందులు వేయించుకునేవారు, అక్కడే ఉన్నాను, ఏదో కొద్ది బాగానే చూసుకుంటున్నారు. ఆయన అయితే ఏమనివ్వరు కాదు. వాళ్ళ అమ్మ ఏదో అంటుంటే ఓ రోజుతో పోద్దంటే వాళ్ళకు ఉండాలి కానీ తను ఏం చేస్తుంది అనివ్వరు. మా అత్తగారు అయ్యో కథ రుసరుసలాడుతుంటే అలా ఉండేటప్పటికి సంక్రాంతికి వచ్చేటప్పటికి రానన్నారు. రానంటే మా అమ్మగారు వస్తారేమో మా అత్తగారును ఈయన అడుగుదామని అంటే మా నాన్న వెళ్ళటం మానేస్తారు. మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు వచ్చి అక్కనే బాగానే తీసుకెళ్తాకు వచ్చానంటే మీ అక్కని తీసుకెళ్ళి నేను రానన్నారు. ఇలాగ తమ్ముడు అంటున్నాడు ఎందుకని వెళ్ళడానికి ఒక ఛార్జీ ఇచ్చి పంపించారంట, తిరిగి ఛార్జీ కూడా లేవు. లేకపోయేటప్పటికి అదేంటి ఎలాగా అంటే అప్పుడు ఇంకా మా అత్తగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నారు. చిన్నమ్మ ఏమన్నా బదులివ్వ తర్వాత ఇస్తానంటే ఆవిడ డబ్బులు ఇచ్చారు.
ఇచ్చేటప్పటికి అవి పట్టుకుని వచ్చేసాం. తర్వాత ఆవిడ మళ్ళీ మా అత్తయ్య గారు చెప్పేశారు. ఆవిడ చాలా రాద్ధాంతం చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నాన్నగారు డ్రింక్ తాగేసేసి ఎలా అవుతలా బేభత్సంగా జాతర అవుతుంటే డ్యాన్సులు ఆపలేకపోయాం నాన్నగారిని అసలు. అలా బేభత్సంగా అందరూ నవ్వుకుంటూ ఉంటే ఆ డప్పులలో అలా రెచ్చిపోతూ ఉండేవారు. చాలా అవమానకరంగాను. అమ్మ అలా పూజలు చేస్తూనే ఉంది, మా చెల్లి అందరూ పూజలే. అలా ఉన్నాం, నేను పూజలే. వచ్చిన తర్వాత ఇక్కడ సుఖమన్నది లేదు అసలు. మళ్ళీ ఇలాగ బోరు కాలిపోయింది. మాకు ఉన్న బోరింగ్ ఉండేది, అది కాలిపోయింది. ఆ చెడ్డు ఉండి కాలిపోయింది. కాలిపోతే ఇదిగో బోరు కాలిపోయింది అనుకుమ్మా అని వచ్చిందనుకో ఇంకొక సీరా పెట్టలేదు. ఏమన్నా నీళ్ళోసుకున్న మనిషి అని ఏమీ ఇవ్వలేదు. నాకేం మందులు వేయించుకోవాలి, నెల అయిపోతుంది. ఈయన రాలేదని అడగటానికి వెళ్ళలేదు. జాతర అయిందని బూర్లు కోడి పంపించాలంటే, ఏవో కోడిని పంపించాలంట, ఏటనేసుకుంటే కనుక ఓ జబ్బ పంపించాలంటే, ఇలాంటి ఆనవాయితీలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఏం పంపలేదు, ఎందుకు రాలేదని అడగలేదు. ఇక ఆయన రావట్లేదు. నేను ఇక్కడ ఉండి నేనేం చేస్తాను, అక్కడ మందులు వేస్తున్నారు, మరి నాకు నెల అయింది, మందులు అయిపోతున్నాయి కదా, వెళ్ళిపోతానని మా తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయేదాడికి మా అత్తయ్య గారికి మాకు చాలా రుసరుసలాడుతూ ఉన్నారు. అయినా సరే అలాగున్నాం. ఈయనైతే బాగానే చూసుకునేవారు. వెళ్ళిపోయాక మందులు తీసుకెళ్ళి వేయించుకుంటున్నారు. అలా 7వ నెల వచ్చేస్తుంది. 7వ నెల వచ్చేటప్పటికి మధ్యలో చూడడానికి కానీ ఒక ఉత్తరం రాయటం కానీ ఏమీ చేసేవారు కదా మా వాళ్ళు. చేయకపోతే అసలు నీలోసుకున్న మనిషిని అలా పంపేసి మీకు ఎలా మనసు ఒప్పుతుంది అనేవారు. అలా ఉంటున్నప్పుడు అయితే మా అత్తయ్య గారు ఏం చేసేవారంటే చాలా చులకనగా మాట్లాడేవారు. సంక్రాంతికి చీర పెట్టలేదా అన్నారు. చీర పెట్టలేదా అంటే మరి నీలోసుకున్న మనిషికి పెట్టరంటండి అని చెప్పేదాన్ని. అన్ని అబద్ధాలు చెప్పేస్తుందాన్ని. ఇంకా నీలోసుకున్నాను కదా, మా అత్తయ్య చనిపోయారని, ఆవిడ పేరు కదా నాది, అందుకే పెట్టలేదని చాలా ఆవిడ ముఖం ఇదైపోయి ఇంకా ఇదిగా ఉండేవారు. ఇక 7వ నెల వచ్చింది. మా నాన్నగారు ఓ రోజు చూతకు వచ్చారు. 7వ నెలనే మరి మాకు తీసుకుపోండి అని చెప్పారు. చేతే వస్తానని చెప్పి నాన్న వచ్చేసారు వెనక్కి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్నారంట అందరూను, 7వ నెల నేను తీసుకొస్తాం, మనకి 8వ నెల తీసుకొస్తారు ఈ ఊళ్ళో, అప్పుడు తీసుకొచ్చుకుందు కానీ అన్నారంట. ఇలా సంవత్సరాది వచ్చింది. మాకు శ్రావణ మాసంలో పెళ్ళయింది. సంవత్సరాది వచ్చేటప్పటికి ఇంకా అందరూ అమావాస్య కదా, ఇంకెందుకులే మాట్లాడుకోరుకో, ఎలాగ తీసుకొచ్చేస్తారు కదా అన్నారంట. ఇక నా బాధ భగవంతుడు తెలుసు. అక్కడ నేను పడ్డ మాటలు తట్టుకోలేకపోయేదాన్ని. మనశ్శాంతి అయాల సంవత్సరాది రోజున చాలా గొడవ పెట్టేశారు మా అత్తగారు. గొడవ పెట్టేసేటప్పటికి నేను ఇక ఏమీ తినటం మానేసేటప్పటికి మా పెదమామయ్య గారు వచ్చారు. మా పెదమామయ్య గారు వచ్చి ఇంకా మా ఆయనగారిని అన్నారు, వెళ్ళి తీసుకెళ్ళి దింపేసిరా అన్నారు. మధ్యాహ్నం నుంచి చెప్పారు, తీసుకెళ్ళి దింపేసిరా అన్నారు. మా అత్తయ్య గారు గురించి కొంచెం అనకూడదు కానీ ఆవిడ కొంచెం తేడాగా ఉండిపోరు ఆవిడ. మా మామయ్య గారు అయితే మా పెళ్ళికి ముందు 2 సంవత్సరాల ముందు చనిపోయారు. ఆవిడ ఒక మాట చెప్పారు. ఆవిడ ప్రేమగానే చూసుకుంటున్న ఆవిడకి ఎందుకు బాధ కలిగిందంటే ఆవిడ ఒక విషయం చెప్పారు నాకు. అందరూ వచ్చి అనేవారు, మీకు పిల్లోడు పుడతాడు, మీ మామగారు పేరు పెట్టుకుంటారా అనేవారు. నేను అందాను, మరి మామయ్య గారి పేరే పెట్టుకుంటామండి అనేవారు. ప్రకాశం గారు పుడతారు అనేవారు. ప్రకాశం గారు అంటున్నారు ఏంటని అర్థమయ్యేది కదా నాకు. ఈలోగా ఏమైందంటే ఒక రోజున అత్తయ్యని అన్నాను, అత్తయ్య మామయ్య గారి పేరు సత్యనారాయణ కదా, ప్రకాశం గారి పేరు పెట్టుకుంటారా అంటున్నారేంటి, 2 పేర్లతో పిలుస్తువారు మామయ్యని అన్నాను. నాకు తెలియదు కాబట్టి. దానికి అత్తయ్య గారు అన్నారు, కాదు 2 ఒక పేరు కాదు, ఆ సత్యనారాయణ అన్న ఆయనతో నాకు పెళ్లి చేస్తారు. నేను చిన్నప్పుడు ప్రకాశం అన్న ఆయన ప్రేమించాను. ఆ సత్యనారాయణ అన్న ఆయన ఆ ఊరు నేను వెళ్ళలేదు, నాకు తెలదు. మరి ఈయన ప్రకాశం అన్న ఆయన ప్రేమించాను. మా వాళ్ళు ఈయనేమో మిలిటరీకి వెళ్ళిపోతే మా వాళ్ళు మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారు ఉంటారు, నీకెందుకు, పెళ్లి చేసుకోమని సత్యనారాయణ అన్న ఆయనతో పెళ్లి చేశారు. ఆ తర్వాత నేను అక్కడ ఎన్నాలో ఉండలేదు, సరిగ్గా తెలియదు నాకు. అక్కడ మిలిటరీ నుంచి వచ్చాడు. ఆ తర్వాత మీ ఆయన పుట్టాడు. మీ ఆయన పుడితే అందరూ ప్రకాశం గారిలా ఉన్నారు అన్నారు అని ఈవిడి ఉండే విధానం నాకు చెప్పింది. అందుకే ఆ పేరు పెడతామా అంటున్నారు అని అన్నారు ఆవిడ. అప్పుడు నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలో తెలీదు. ఒకటే అన్నాను, అత్తయ్య మామయ్య గారు చనిపోయారు, ఆయన చనిపోయారు, వాళ్ళ గొడవ మనకొద్దు, కాబట్టి మీకు ఇష్టమైన పేరు ఏదైనా పెట్టుకుందరు కానీ మన బాబుకు మాత్రం బాబు పుడితే అలాంటి పేర్లు మనకు వద్దన్నాను. ఇంకా అప్పుడు వరకు ఇప్పుడు మంచిగా ఉండే ఆవిడ రివర్స్ అయిపోయారు. ఇవిడ ఎంతమంది సహించారు, నా పుట్టింటి వాళ్ళు సహించారు, నా తమ్ముడు సహించాడు, నా బిడ్డ సహించాడు, ఏమీ లేనిది వచ్చి ఈరోజు నీతులు చెప్పుద్దా అనుకున్నారు, ఏమనుకున్నారో. ఇంకా ఆవిడ నా మీద చాలా తిరుగుబాటుగా ఉండేవారు. ఇంకా ఆ రోజు పంపించేస్తారు. మా పెదమామయ్య గారు వచ్చారు. మా పెదమామయ్య గారు వచ్చేదాడికి ఇంకా తీసుకెళ్ళిపోమంటే తీసుకొచ్చేస్తారు ఇక్కడికి. పొద్దుపోయింది. నాకేం భయం, మా నాన్నగారు డ్రింక్ మీద ఉంటారేం, గొడవలు అయిపోతాయని.
ఇక ఇలాగా తీసుకొచ్చారు. ఈ ఊరికి బస్సు లేదు. ఒక మెట్ట ఉంది, ఆ మెట్ట మీద దిగి అక్కడ వరకు కోరి లారీ వస్తుంటే ఆ లారీలో తీసుకొచ్చి ఆ మెట్ట మీద నడిపించుకుని ఆ రాత్రి సమయంలో ఇంటికి తీసుకొచ్చారు. ఈయన తీసుకొస్తే 7వ నెల నీళ్ళు పోసుకున్నాను. పెళ్ళయి 7వ నెల, నీళ్ళు పోసుకుని 7వ నెల తీసుకొచ్చేటప్పటికి మా నాన్నగారు అరుగు మీద పడుకున్నారు. ఈయన కాగితాలు, పొలం రాసిన కాగితాలు పట్టుకొచ్చి అలా ఇసిరి పెట్టి కొట్టి మా నాన్న లేసారు. ఇదిగో నీ కూతురు, ఇంతకన్నా మంచి ఆయన వస్తే పెళ్లి చేసుకోండి, నేను కాగితాలు ఇగో నీ కూతురు ఇదిగో అని ఇసిరేసి ఎదరికి వెళ్ళిపోయారు. ఎదరికి వెళ్ళిపోతే మా నాన్న మాట్లాడలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి అన్నారు, అలా నీ కూతురు తప్పు అనుకుంటావేమో, నీ కూతురు తప్పు కాదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి మరి నా కూతురు తప్పు కానప్పుడు ఎందుకెలా మాట్లాడుతున్నారని నాన్న అడగలేదు. అడగకపోయేటప్పటికి ఇంకా ఇక్కడే ఉంటున్నాను. మళ్ళీ ఆయనకు పేడమప్పకు ఒక నెలకే మళ్ళీ వచ్చారు. మందులకి వెళ్ళావా లేదా, చూపించారా లేదా అని వచ్చి ఎమ్మటే వెళ్ళిపోయారు. ఇంకా నాన్నగారు ఎందుకు ఇలా చేస్తున్నారని ఏప్రిల్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఈయన అడగటం కానీ, ఎందుకంటే అంత లోపం మా దగ్గర కాపాడుతుంది కాబట్టి, ఎవరు తప్పు చేస్తున్నా అది మా తప్పే కదా. వెళ్ళలేదు. వెళ్ళకపోయేటప్పటికి ఇక ఇలాగా ఆయన ఏమేం చేస్తారంటే, ఒక ట్రాక్టర్ కొంటున్నాను, పొలం అమ్మేస్తాను అన్నారు. నాకు ఇచ్చిన పొలం అమ్మేస్తాను అనేదానికి బజానా ఇచ్చి వచ్చేసాను. మీకు కావాలితే తీసుకోండి, లేదా ఎవరికన్నా అమ్మేయండి, నాకు 30,000 కావాలని వచ్చారు. వచ్చేదానికి మా నాన్నగారు అన్నారు, నా దగ్గర డబ్బు ఉంటే పొలం ఇవ్వకపోదును కదా, డబ్బు ఇచ్చే పెళ్లి చేద్దును కదా, నా దగ్గర లేవు అన్నారు. అలా అని బోరింగ్ దగ్గర పొలం అది. మా నాన్నగారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, తన కొడుకులు పెళ్ళి అవ్వాలి, బోర్ దగ్గర పొలం కాబట్టి కోడలు కట్నం తెచ్చుకోవాలి, ఆ కట్నంతో దాన్ని నడిపించుకోవాలి అని మా నాన్నగారు ఉద్దేశం. అలా ఉండేటప్పటికి ఇంకా కోపంతో వెళ్ళిపోయారు. ఇంక నేను బజానా ఇచ్చేసాను, అప్పు చేసి ఇచ్చేసాను అని వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారిని అన్నారంట, నేను విజయనగరం వెళ్ళిపోతున్నాను, ఎవరన్నా వస్తే పిల్లోడు పుట్టాడని వస్తే వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఇక మళ్ళీ ఆషాఢం వచ్చింది. అప్పటికి బాబు పుట్టాడు. నాన్న వెళ్ళమంటే ఇది చనిపోయిన వాళ్ళు కబుర్ లాంటిది ఏంటి చెప్పడానికని ఎవరిని పంపలా. లెటర్ రాశారు. లెటర్ రాస్తే వాళ్ళు రాలేదు. మళ్ళీ ఆషాఢం వచ్చింది, రమ్మని వెళ్ళినప్పుడు కూడా పిల్లోడితో ఒంట్లో బాగాలేదు, పిల్లోడికి గుండె పెరిగింది అన్నారు. అక్కడి నుంచి నా పెద్దబాబు పుట్టాడు, గుండె పెరిగిందని డాక్టర్ గారు చెప్పారు. వెళ్ళి చెబితే రమ్మంటే రాలేదు. ఆషాఢమని కొబ్బరికాయలు కొట్టడానికి కూడా రాలేదు. రాకపోయేటప్పటికి పిల్లోడు పుట్టినా రాలేదు. ఇక గుండె పెరిగిందన్నారు. ఈ గుండె పెరిగిందనేటప్పటికి పరిస్థితులు ఇలా ఉండేటప్పటికి నాకు చాలా బాధగా ఉంది. ఒక రోజు పిల్లోడు అసలు మాట్లాడట్లేదు, 2వ నెల పిల్లోడు. అప్పుడు మాట్లాడకపోయేటప్పటికి ఏడ్చేసి మరి మా అమ్మని తీసుకుని పక్క ఊరికి వెళ్ళి బస్సు ఎక్కి గుడిని తీసుకెళ్ళాం. గుడిని తీసుకెళ్తే డాక్టర్ గారు గుండె పెరిగింది కరెక్టే కానీ ఇప్పుడు ఎక్కడ చూపిస్తారు, దానికి ఏం ముందు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అది బాగు చేయాలి, హాస్పిటల్లో ఉండండి అన్నారు. హాస్పిటల్లో ఉండమంటే ఆ పక్క షాప్లో అరివిస్తున్నారు మందులు, అక్కడ ఉన్నాం మేము. అక్కడ ఉండేటప్పటికి ఇక నాన్నగారు వస్తారంటే రాలేదు, ఎవరూ రాలేదు. కబురు పంపడానికి ఇటు బస్సులు రావట్లేదు, ఏమీ లేదు. ఇంకా ఆ రోజు ఉన్నాం. రెండో రోజుకి బాలింతరాలు నాకు తినడానికి ఏమి లేవు, చేతిలో డబ్బులు లేవు, అమ్మకి లేవు. ఆషాఢము అనేక మంది మరి ఆ పిల్లల తండ్రులు శ్రావణంలో పెళ్ళైన వాళ్ళు చాలామంది మరి ఇంటికాడ పోతే కలవకూడదని హాస్పిటల్కి వచ్చి తమ బిడ్డను చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈయనైతే బాగోలేదని చెప్పినా కూడా రాలేదు. మేము హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉండేటప్పటికి ఒక ఆవిడ ప్రార్థన చేసి వెళ్ళారు, అందరికీ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను గుండె పెరిగిందని. తడికి ఆ రోజు ఆకలేస్తుంది అమ్మ, మరి ఎలాగా కబురు తెలియట్లేదు, మనకు డబ్బులు లేవు, మరి మెడిసిన్ అయితే షాప్లో తీసుకుని వేసేస్తున్నాం, ఎలాగా అనేసి నువ్వు బాబు దగ్గర పడుకో అమ్మ అని నేను బయటికి వెళ్ళి ఆ పక్క ఉన్న కొన్ని మంచినీళ్ళు ఇవ్వరండి అంటే బాటిల్తో ఫ్రిడ్జ్లో వాటర్ ఇచ్చారు, తీసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం ఎదరికెళ్ళి అమ్మ కొంచెం అన్నం ఉంటే పెడతారని ఒక ఆవిడని అడిగాను. ఒక ఇంటికి వెళ్ళి అడిగేటప్పటికి ఆవిడ అలాగే పైకి వెళ్ళి అన్నారు. ఆ పైకి వెళ్ళేందుకు నిజంగా చాలా బాధేసింది. నేను అడుక్కునేదాన్ని కాదు కదా, ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుని సర్లే నేను మళ్ళీ ఆ ఎదరింటికి వెళ్ళి ఇంకో చోట అడిగేదానికి అక్కడ ఏదో జరుగుతుందో అడిగితే వాళ్ళ కొంచెం పులిహార పెట్టారు. పులిహార పెడితే అది తెచ్చుకుని అమ్మకు కొంచెం పెట్టి నేను కొంచెం తిని మంచినీళ్ళు తాగి ఉన్నాము. తర్వాత నాన్నకి వేరే కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తే కూర పంపించాము, వచ్చారు. ఇలాంటి నరకం మేము అనుభవిస్తున్నాం. ఇలాంటి బాధలు అనిపిస్తున్నప్పుడు ఆవిడ ప్రార్థన చేసి వెళ్ళాక అప్పుడు అనుకున్నాను, అంత క్రితం ఎన్నిసార్లు చెప్పినా వినను నేను. అప్పటికీ యేసుప్రభు అంటే ఇష్టమైతే నాకు రాలేదు. ఒకటే అనుకున్నాను, నా అవసరార్థం కోసం. ఉన్న పరిస్థితి దారుణంగా ఉంది. అప్పుడు అనుకున్నాను ప్రభువా, నా బిడ్డకు బాగుంటే నేను నమ్మేసుకుంటాను, కానీ నేను ఎక్కువ పూజలు చేస్తున్నాను కదా, అన్నీ చేయనులే. నేను శ్రావణ శుక్రవారం చేసుకుంటాను, తద్దులు చేసుకుంటాను, కార్తీక పూర్ణం ఉంటాను, ఈ 3 చేస్తాను. మరి మా వాళ్ళు ఊరుకోరు కాబట్టి బొట్టు పెట్టుకుంటాను.
నా బిడ్డను బాగు చేయే, నేను నిన్ను నమ్మేసుకుంటాను అనుకున్నాను. కానీ మాట అంటే నాకు మాట ఇచ్చేయమంటే చాలా భయం. అయితే అలా అనుకున్నాను. ఇలా అనుకున్నానమ్మా అని అమ్మకి చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఊళ్ళో ప్రార్థన పెడుతుంటే ప్రార్థన దగ్గరికి వెళ్తున్నాను. పిల్లోడిని ఇంటికాడ పెట్టి అలాగే వెళ్ళి వస్తున్నాను. అలాగే పిల్లోడు క్రమక్రమంగా బాగానే ఉన్నాడు పిల్లోడు. వెళ్తున్నాను. ఇలా వెళ్తూ ఉండగా పిల్లోడికి మధ్యలో ఇలా బాగోపోవటం ఇవన్నీ చూసి నాన్నగారు ఏం చేశారు, నేను ఇలా ప్రార్థనకి వెళ్తున్నాను, నాన్నగారు ఒట్టు పెట్టుకుని, అంటే దేవుని నమ్ముకోలేదు కానీ మందు మానేస్తారు. అది మా ఇంట్లో చాలా అద్భుతం అన్నమాట. మందు తాగటం మానేస్తారు. ఇంట్లో దేవుడు నన్ను ఎప్పుడు కోరుకున్నారో అప్పుడే ఈయన మందు మానేశారు. నేను అలా ప్రార్థనకి వెళ్తూ ఉండగా ఒక దర్శనం వచ్చింది. ఒక ఆవిడ బైబిల్ ఇచ్చినట్టు. ఆ బైబిల్ పేజీలన్నీ ఉన్నాయి కానీ ఒక పేజీ ఊడిపోయింది కానీ ఇంకేం పోలేదు ఉన్నట్టు. అదే అనేటట్టుకు ఇంకొక ఆవిడ నిజంగా అలా బైబిల్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే చదవట్లేదు, బాబుని చూసుకుంటున్నాను, అలా ఉంటున్నాను. అందరూ అన్నారు, స్వస్థస్థాలకు వెళ్ళు, వారాలు వెళ్ళు, మీ ఆయన రావట్లేదు కదన్న. ఈలోగా ఒక ఆవిడ అంది, సీతాళ్ళు ఆయన వదిలేశారండి. అయ్య బాబు నన్ను వదిలేశారు అంటున్నారేంటి, ఇదేం మాట? ఆయన కోపం వచ్చి మా వాళ్ళు ఏం పెట్టలేదని వాళ్ళు కోపం వచ్చి రావట్లేదు కానీ ఇలాంటి మాట ఏంటి, ఏ టైం మాట వెళ్ళడదు ఇలా అంటున్నారు అనుకుని వారాలు వెళ్తున్నాను. అలా 7 వారాలు వెళ్ళాను, జవాబు లేదు. 14, 21 అయిపోయినాయి. అయిపోయేటప్పటికి ఈలోగా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నలగ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కళలో ఏమైందంటే మా అత్తోరింటికాడ నుంచి లెటర్ వచ్చినట్టు, ఆ లెటరు అడ్రస్ కరెక్ట్ లేనట్టు వచ్చింది. వచ్చేదానికి ఆ రోజు రాత్రి వచ్చిన తెల్లారి నేను పోస్ట్ మ్యాన్ కోసం చూస్తున్నాను. ఎందుకంటే నాకు కళ్ళలో వస్తే అయిపోతుంది కదా, అలా జరుగుద్దని చూస్తుంటే పోస్ట్ మ్యాన్ వచ్చి గుడికాడ ఆగారు. ఆగేటప్పటికి ఏమన్నా లెటర్స్ వచ్చినాయా అంటే ఏమీ రాలేదమ్మా అంటే, ఏదన్నా అడ్రస్ కరెక్ట్ లేనిది ఏమన్నా వచ్చిందా ఏంటంటే, ఒకటి వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి అన్నాను. అంటే పలానా ఈతకోట నుంచి వచ్చిందన్నారు. అనేటప్పటికి వెంటనే నేను ఆ లెటరు మాదే అది ఇవ్వండి అని తీసేసుకునేదాడికి మా అత్తోరే రాస్తారు. అది ఏమని రాస్తారంటే, మీరు ఏమేమి పెడతారు మీ అమ్మాయికి సిద్ధపరచుకోండి, సంవత్సరం అయిపోతుంది కదా బాబుకి, తీసుకెళ్ళిపోతాము అని లెటర్ రాస్తారు. లెటర్ రాసేటప్పటికి అప్పుడు నాన్నకి చూపించి, నాన్న మరి ఇలాగా లెటర్ రాస్తారంటే, వాళ్ళ ఉత్తరం రాస్తే ఎలాగా సిద్ధపరచుకుంటాము, ఎలా తీసుకెళ్తాము, వచ్చి చూడన్నా చూడలేదు, చెప్పన్నా చెప్పలేదని. లేదు నాన్న సిద్ధపరచకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, సిద్ధపరచండి అంటే, సిద్ధపరిచాక నా గుమ్మాలో ఉంటే ఊరుకోని అన్నారు నాన్నగారు. నిజమే సిద్ధపరచండి, వాళ్ళు రాకపోతే నేను బాబుని పట్టుకుని వెళ్ళిపోతాను నేను అన్నాను. అనేదాడికి సిద్ధపరిచారు. పక్కన చాలా భయం ఉంది, ఇంకో పక్కన ఆ దేవుడు తోడుంటారన్న నమ్మకంతో అలాగా ఉన్నాను. ఉండేటప్పటికి నిజంగా ఆ రోజు రానే వచ్చింది. నా కావుళ్ళై సిద్ధపరిచారు. వాళ్ళేంటి ఏ మాట సమాధానం రాలేదు, బదులుత్తరమే లేదు, మనిషి అన్నా రాలేదు. అసలు వీళ్ళు సిద్ధపరుస్తున్నారా లేదా, అసలు ఏం చేద్దాం అనుకున్నారంట. వాళ్ళు ఏం చేస్తారు, తగుపూర్వకంగా వెళ్దాము, వాళ్ళు సిద్ధపరిస్తే తీసుకొద్దాం, సిద్ధపరచకపోతే గొడవ పెట్టుకొద్దాం అని మా చిన్న అత్తయ్యలు ఇద్దరు, మా పెదమామయ్య గారు ఇక్కడ గుడి వరకు, తాడేపల్లి గుడి వరకు వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీ కట్టించుకుని ఎవరినట్టు వచ్చారు. వచ్చేటప్పుడు మేము సిద్ధపరచుకుంటాం చూసి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఇక వెళ్ళిన తర్వాత ఈయనకి ఇంకప్పటి నుంచి నేను బాప్టిజం అయితే తీసుకోలేదు, ప్రేయర్కి వెళ్తున్నాను, అంతగా వాక్య అవగాహన లేదు. ఇంకా వెళ్ళేటప్పటికి ఈయనకి వెళ్ళిన 10 రోజుల కాడి నుంచి ఈయనకి హెల్త్ బాగుంటలేదు. ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయి. అలా వామిటింగ్స్ అయిపోతుంటే ఆవిడ గద్దెలకి వెళ్ళారు, అన్నీ చెప్పారు. మేము కూడా మా వాళ్ళకి చెప్పి, మరి ఎవరో ఈ చేతబడులు అని చెప్పారన్న ఆయన దగ్గరికి, మాకు మరి ఎప్పుడు అనుభవంతో ఉన్నాయని కాబట్టి వెళ్ళమంటే, మా తమ్ముడు వెళ్తే చేతబడి అది రోగం కాదు, ఆపరేషన్లో పెట్టేలా చూపిస్తుంది, ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారంట. నాకు అప్పటి నుంచే చేతబడులు అంటే నమ్మకం పోవడానికి కారణం. అయితే ఏమైందంటే 1400 ఆ రోజుల్లో ఇమ్మన్నారు, పట్టుకెళ్ళారు. బాగా చేయించుకొచ్చి మా అత్తయ్య గారు చెప్పారు, ఈయనకి ఆ తాయెత్తు కట్టారు. చెప్తే అయినా వామిటింగ్స్ అయిపోయి ఎక్కువైపోయేదాడికి స్కానింగ్ తీయించారు. స్కానింగ్లో కనపడలేదు, ఎన్ని స్కానింగ్లు తీయించిన. ఇక వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. స్కానింగ్ ఏదో నరాలకి ఇండక్షన్ చేసేటప్పటికి పెద్దగా అవుతాయంట. స్కానింగ్ మళ్ళీ తీసేటప్పటికి అప్పుడు కాపాడిందంట. తలలో నీరు ఉందంట. నీరు ఉండేటప్పటికి తలలో నీరు ఉండేటప్పటికి వెంటనే ఆపరేషన్ చేసేయాలన్నారంట. ఈ తాయెత్తులన్నీ తీసి పడేసారు, ఆపరేషన్ చేసేస్తారు. అప్పుడు మా అత్తగారు చాలా కోప్పడ్డారు. తాయెత్తులు అన్నారు, ఈ చేతబళ్ళు అన్నారు, నా కొడుకుని చంపేద్దరు వీళ్ళలో, నేను వదిలేసేత్తేని వీళ్ళ మాటలు ఇచ్చుకుంటేని అని మా అత్తగారు. అప్పటికి నాకు వెళ్ళేటప్పటికి ఈయనకి ఆపరేషన్ చేసేటప్పటికి నేను 2వ పాటు నీళ్ళు పోసుకున్నాను. చిన్నబాబు కడుపులో ఉన్నాడు, 4వ నెల. 5 అక్కడ వైజాగ్ తీసుకెళ్లారు, ఆపరేషన్ చేసేసారు.
నన్ను ఎవరో తీసుకెళ్ళలేదు చూపించడానికి. ఇంక నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉండేటప్పటికి నా పిల్లోడిని చూడాలంటున్నారంట. పిల్లోడేమో అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇక అప్పుడు మా చిన్నమ్మ అక్కడ అత్తయ్య వాళ్ళు తమ్ముడు భార్య దగ్గరికి వెళ్ళి మరి డబ్బులు అడిగి, ఎందుకంటే ఎప్పుడు అక్కడ ఉన్నా ఆయన డ్యూటీకి వెళ్తున్నా ఏ రోజు నాకు డబ్బులు కావాలంటాం కానీ, భర్తే కదని ఒక 50 రూపాయలు ఇమ్మంటాం కానీ, ఒక 100 రూపాయలు ఇమ్మంటాం కానీ ఎప్పుడు అడగలా. ఈ కాపురం అతుకులు మారి బతుకులా ఉంటే అన్నీ భయం వేసేస్తుంది, భయంగా ఉండేదాన్ని, సర్దుకుంటూ ఉండేదాన్ని. అయ్యేటప్పటికి అడిగేటప్పటికి ఆయన ఆవిడ ఇచ్చింది, అవి ఇచ్చుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేటప్పటికి చెవులు తాకట్టు పెట్టుకుని పిల్లోడిని తీసుకుని, ఒక బిడ్డ ఏమో పుట్టి అనాథ అయిపోతున్నాడు, ఇంకో బిడ్డ ఏమో పుట్టకుండానే అనాథ అయిపోతున్నట్టు అయిపోయిందని ఏడ్చి మరి అమ్మని తీసుకుని బాబుని తీసుకుని ఆ ఊరు వెళ్తే అక్కడి నుంచేమో ఆ చిన్నత్తగారు వాళ్ళు కూడా పెట్టుకుని వైజాగ్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక మా అత్తగారు, మరి మేము ఇక్కడ ఉన్నాం కదా, మేము మా బిడ్డను చూసుకుంటాను, మీ అమ్మాయి నీళ్ళు పోసుకుని ఉంది, మంచిని చెడ్డని పెట్టుకొని తీసుకుపోండి అని చెప్పారు. చెప్పేదాడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు వచ్చి తీసుకొచ్చేస్తారు. మా నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే ఆయనకి ఎలా ఉందని అడగడానికి కానీ చూడడానికి కానీ నాన్న వెళ్ళలేదు. వెళ్తే ఆ పొలం మీద ఏదన్నా అప్పు తెమ్మంటారు, లేదా పొలం అమ్మమంటారు, చాలా డబ్బు అయిపోయింది కదా అనేసి ఆయన ఏం చేశారంటే, లేకపోతే ఆవిడ ఏమన్నా అంటది ఇంకా వీటి గురించి ఇవ్వకపోతే అని వెళ్ళటం మానేశారు. నన్ను తీసుకుని వచ్చేసారు వాళ్ళ హాస్పిటల్లో ఉండగా. తీసుకొచ్చేసేదానికి అది చాలా పట్టుపట్టేస్తారు వాళ్ళు, పట్టుపట్టేశారు. ఇంకా చిన్నబాబుతో నన్ను తీసుకొచ్చేసాక నేను మా చెల్లి మరిదిగారు వాళ్ళు వెళ్తుంటే మళ్ళీ చూడటానికి వెళ్ళాను. చిన్నబాబు కడుపులో ఉండగా నేను మళ్ళీ చూడటానికి వెళ్ళాను. ఆవిడ చాలా రాద్ధాంతంగా మాట్లాడేది. ఆవిడ చాలా అనివారు. నిజంగా ఆయన ఆపరేషన్ విషయంలో చెప్పాలంటే ఆ బ్రెయిన్ ఆపరేషన్ వల్ల అంటే మళ్ళీ మామూలు మనిషి ఎవరు ఆయన అనేవారు. ఆయన మామూలు మనిషి ఎవరు, మీ పెద్ద అత్తగారికి చేస్తే పక్కన ఉన్న చిన్న పిల్లని కూడా ఆవిడ పట్టించుకునేది కాదు. ఆ మామూలు మనిషి ఎవరు, టాటర్ మీదకి ఇంకెళ్ళకూడదు, ఏదైనా వ్యాపారం చేయించుకోవాలి, ఇప్పుడప్పుడే కోలుకోరని చెప్పేవారు. నేను చాలా ఏడ్చేదాన్ని అక్కడుండి. ఏడుస్తుంటే సంఘంలో ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేస్తే చూడిపోయి నన్ను వచ్చింది, ఇంకెంతకంతే అని చెప్పుకున్నారంట. ఆ మాట నాకు తెలిసింది. ఏడ్చాను. నాకు ఏడ్చి, ప్రభా చూడిపోయిన అనుమతే ఇక ఆ మనిషి ఉండరని చెబుతున్నారు అని ఇప్పుడు ప్రార్థన చేసి ఏడ్చి మోకాళ్ళ మీద పడి, రెండో పట్టు నీళ్ళు పోసుకుని ఉన్నదాన్ని మోకాళ్ళ మీద పడి ఏడ్చి బైబిల్ చదువుకుని మరి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. పడుకునేటప్పటికి మరి మా పిల్లోడు వాళ్ళ నాన్నకి బాగానే ఉంది, చేయి పట్టుకు తీసుకొస్తున్నట్టు మరి అక్కడ బాక్సుల్లో అన్నం చక్కగా ఉంది, కూరలు ఉన్నాయి, ఇది హోటల్ భోజనంలా ఉంది అనుకున్నాను. మేలుకొచ్చింది. మేలుకొచ్చి నన్ను ఓదార్చడానికి ఇలా చూపించావని ఆయన అనుకున్నాను. మళ్ళీ ఫోన్ వస్తుందంట, ఇదిగో వచ్చేస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారంట అన్నారు. ఎంత కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆయనకు ప్రార్థన చేసుకుని ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలి అని ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. ఈ సిలువ శ్రమ లాంటి శ్రమ తొలగిస్తే నాకు కొంచెం పరిస్థితి బాగున్నప్పుడు ఒక సిలువ చేయించిస్తాను మీకు, ఇప్పుడైతే నేను ఇవ్వలేను కానీ అనేసి మొక్కుబడి కూడా చేసుకున్నాను. అయితే అలాగా మా ఇక్కడికి నాన్నగారు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక రోజులు గడుతున్నాయి, మందులు ఇంకా అప్పుడు రెండో బిడ్డకి ఏళ్ళైనా వేయించలేదు. వేయించకపోతే మా పొలం పంట డబ్బులు 2500 సంవత్సరానికి 2500 నాన్న, అమ్మ నీ ఎడబిడ్డకి వేయించుకుంటావో, నువ్వు మందులు వేయించుకుంటావో, ఏం చేసుకుంటావో, ఇగో మా ఇంటికాడ ఉన్నందుకు మేము భోజనం పెడతాం అంతే అనేవారు. అనేదానికి ఆ డబ్బులు చేతిలో పెట్టుకుని జాగ్రత్తగా చేసుకునేదాన్ని. అప్పటికే చెవులు తాగట్టుకుని ఇడిపించుకుని అన్నీ చేసుకునేదాన్ని. 2500 అంటే దేనికొస్తే నెల నెల మందులు వేయించుకోవాలి, ఆయనకు బాగోలేదని మరి సాలకెళ్తూ ఉండేదాన్ని, అలాగే బాధపడేదాన్ని. చాలా శ్రమలు. ఆ రెండో పట్టు గర్భవతిగా ఉన్నానంటే బిళ్ళలు వేసుకుంటున్నాను కదా అని 2 ఇడ్లీ తింటాక కూడా ఉండేది కదా నాకు, అంత కఠిన బాధలు. మరి ఒక ఆవిడ పెరుగు అమ్ముతుంటే మందులు వేసుకుంటున్నాం, వేడెక్కిపోయింది, ₹1 కొనుక్కుందాం అంటే రూపాయి పెడితే 2 ఇడ్లీలు, రూపాయి పెడితే గ్లాసు పెరిగేసేవారు. కొనుక్కోవడానికి ఉండే కదా, చాలా బాధ అనిపించేదాన్ని. అలా కానీ మెతుకులు తిని అలాగే ఓ పక్కనే వేదన, ఓ పక్కన ఇది, అంత బాధ అనిపిస్తూ ఉండేదాన్ని. అయితే ఇక్కడ ఇలా ఉంటుండగా మరి నెలలు నిండాక మరి ఈయన ఏమన్నారంటే, అక్కడ ఆపరేషన్ అవ్వకముందు ఒక మాట అన్నారు, మనకు మళ్ళీ బాబే పుడతాడు, నువ్వు ఆపరేషన్ చేయించుకోవద్దు అన్నారు. తర్వాత తనకు ఆపరేషన్ అయిపోయింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చాక నెల నిండాక నాకేమో బాబు పుట్టాడు. మళ్ళీ బాబు పుట్టేటప్పటికి అన్నారు ఆపరేషన్ చేయిద్దాం అన్నారు. వద్దు ఆయన చేయించుకోవద్దు అన్నారంటే, ఈ కాపురం సరిలేదు, ముందు పట్టు సరిలేదు, వదిలేశారు, ఇప్పుడు వదిలేశారు, మరి 1000 ఏళ్ళైనా కాపురం తప్పుద్దా, 100 ఏళ్ళైనా సావు తప్పుద్దా, మళ్ళీ మళ్ళీ ఎవరు చూస్తారు, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నారు. కాదు ఇలా అన్నారు. అయినా నాకు కాపురమే సరిలేనప్పుడు నాకు ఆపరేషన్ ఎందుకు, ఇంకా అసలు అత్తయ్య అసలు ఊరుకుంటలేదు, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు కదా అని నేను అంటే మా వాళ్ళు వినలేదు. వినకుండా ఒక నెల రోజులు చూశారు. ఈలోగా మా తమ్ముడితో కౌరు పంపించాను అక్కడికి, మీ బావని అడిగిరా ఆపరేషన్ చేయించుకోమంటారు వద్దంటారని.
అని కారు పంపించేదోడికి ఆడికి వెళ్తే ఆయన లేరు, ఊళ్ళో ఉన్నారంట, ఈవిడేమో ఇంటికాడ ఉంటే వెళ్ళి మా తమ్ముడు వెళ్ళి ఇలాగ ఆపరేషను వెళ్ళేదోటికి మా అత్తగారు అన్నారంట, ఎందుకు వచ్చామంటే మా అక్కకి పిల్లోడు పుట్టాడు చెబుదాను వచ్చాను బావకి మీకునంటే, మీ బావ లేడు రాజమండ్రిలో ఉన్నాడు అనేదాడికి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఇదోడికి పాత ఇంటికాడ అక్కడ జతలతో పేకాడుకుంటున్నారంట. పేకాడుకుంటుంటే వెళ్ళి గుమ్మం కాడట్టుకొని చూసి వచ్చి ఎప్పుడు వచ్చావు రా అని ఇంటికి తీసుకొచ్చారంట. ఇంటికి తీసుకొచ్చాక మీ బామ్మర్తో నేను ఎటకారం ఆడాను, నువ్వు లేవని చెప్పాను అన్నాక ఎందుకు వచ్చావంటే ఇలాగ అక్కకి మళ్ళీ పిల్లోడు పుట్టాడు ఆపరేషన్ చేయించుకోమంటారు వద్దంటారు అడగమంది అనేసి అడిగారంట. అడిగేటప్పటికి మీ అక్క ఆపరేషన్ చేయించుకుంటే నాకెందుకు మా అత్తగారు చెప్పిన మాటలు, దానికి మళ్ళీ రెండో పెళ్లి చేయండి, దానికి ఎవరు ఉడితే మాకెందుకు ఇంకో పెళ్లి చేయండి మళ్ళీ కంటది అన్నారంట. ఈ మాటలు పట్టుకుని వచ్చేస్తే ఇంక ఎటు గత్యంతరం లేక వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పెడుతుంటే ఎవరో ఒకళ్ళు మాట వినాలి కదా అని ఇక ఆపరేషన్ పట్టడితే చేయించేసుకున్నాను. ఈ బాబుతోటి ఇంకా ఆ బాబుకి ఎలా అయితే సంవత్సరం అయ్యాక తీసుకెళ్లారు, ఇంక ఈ బాబుని అలాగే సంవత్సరం అయ్యాక తీసుకెళ్తారు కోసం అనుకున్నాను. ఇక్కడ మా బంధువులు అనేవాళ్ళు కూడా ఎవరు కూడా లేవరకు వస్తే ఇప్పుడు తెప్పలుగా చెరువు నిండితే కప్పలు 10,000 చేరతాయి అన్నట్లుగా అన్నీ ఉంటే అన్నీ చెప్తారు, ఏమీ లేకపోతే మాత్రం ఎవరు సంబంధం లేకుండా ఉంటారు. మంచిగా బతుకమ్మ అని వాళ్ళు ఉంటారు కానీ ఇదిగో అని ఇబ్బందులు పడుతుంటే చేతిలో పెట్టి వాళ్ళు ఉంటారు. నాకు చాలామంది చుట్టాలు చాలామంది బంధువులు ఉన్నారు, కానీ మరి అక్కడికి రాని చుట్టాలు మొక్కిన వరవైన వేలుపుని మరి గక్కున మరి తాను ఎక్కిన గుర్రమును గమ్యం చేర్చిన గుర్రాన్నైనా సరే విడిచిపెట్టేయాలని ఒక పాఠంలో ఉంటుంది. అయితే ఏమైందంటే ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు, బంధువులు కూడా. మా పెద్దమ్మగారు వస్తారేమో ఏమన్నా ఒక 10 రూపాయలు చేతిలో పెడితే బాగుండు అనిపించి చాలా నిరాశలో ఉండేదాన్ని. అయితే అలా ఉంటుంటే అమ్మ లేదా వాళ్ళ వరకు ఏంటంటే ఏదో కొంచెం అన్నం పెట్టి ఆ కూర పెట్టి అంతవరకు ఇదే మేము చేస్తున్నాము అన్న కాడికి ఉండేది. ఉన్న పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, వాళ్ళకి సమర్థించుకోవాలి కదా అని లెక్కేసుకునేవారు. ఏమీ లేకపోయినా అరెకరు ఇచ్చి ఇంకేం పెట్టమంటారు వాళ్ళు అని అడిగేవారు. అమ్మ పెట్టలేదు అంటున్నారంటే వాళ్ళకి ఏమీ లేకపోయినా అరెకరు ఇచ్చేస్తాం కదా అని చెప్పేవారు. వాళ్ళకి 60 సెంట్లు ఉందన్నారు, అది లేదు కదా అని ఎదురు చెప్పేవారు. అక్కడ చెప్పలేక ఇక్కడ చెప్పలేక చాలా బాధ అనిపించేదని. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు.